Hallelujah. Praise the Lord. हालेलुया परमेश्वर की स्तुति हो। ఇదిన మీ యొక్క ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను। आप जितने भी लोग हमें इस फेसबुक लाइव पे देख रहे हैं, आप सभी को परमेश्वर के नाम पे धन्यवाद। Hallelujah. हालेलुया Praise God. परमेश्वर की स्तुति हो। ఈ దినం ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ యొక్క వాక్యాన్ని తెలియజేయడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను। आज परमेश्वर ने इतना हमें भाग दिया कि हम आपके सामने आके परमेश्वर के वचन को हम बोलने के लिए परमेश्वर के लिए हम स्तुति करते हैं। Hallelujah. हालेलुया Praise God. परमेश्वर की स्तुति हो। Hallelujah. हालेलुया Oh, praise God. परमेश्वर की स्तुति हो। ఈ దినం నా యొక్క టాపిక్ ఏంటిదంటే आज का दिन हमारा वचन है कि రిసీవ్ యువర్ మిరకల్। अपना चमत्कार प्राप्त करें। నీ అద్భుతాన్ని నువ్వు పొందుకో। आपका चमत्कार आप प्राप्त करें। నీ అద్భుతాన్ని నువ్వు పొందుకో। आपका चमत्कार को आप प्राप्त करें। హల్లెలూయా। हालेलुया ఇదను ఎంతో మంది నాకు ఏదో ఒక అద్భుతం జరిగితే బాగుండు, ఏదో ఒక అద్భుతం జరిగితే బాగుండని ఎంతో మంది అనుకుంటా ఉంటారు। आप में से कई लोग सोच रहे होंगे कि हमारे जीवन में एक चमत्कार होना चाहिए करके। సమ్ టైమ్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, నాకు మిరకల్ కావాలా, ఏదో ఒక ఫైనాన్షియల్ విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో ఎవరైనా మారితే బాగుండు, ఎవరైనా ప్రభువుని నమ్ముకుంటే బాగుండని ఏదో ఒక రకంగా ఒక అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు। आप में से कई लोग चाहते हैं कि आपके जीवन में एक चमत्कार हो, आपके परिवार के जीवन में या आपके ओन के जीवन में, आपके फ्रेंड्स के जीवन में एक चमत्कार के लिए आप हमेशा आशा रखते हो। హల్లెలూయా। हालेलुया అలా ఆశించడం తప్పు కాదు। वैसे सोचना गलत नहीं है। హల్లెలూయా। हालेलुया అంటే అద్భుతం అనేది క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరు ఏ విషయంలో అయినా అద్భుతాన్ని పొందుకోగలుగుతారు। जितने भी लोग परमेश्वर में हैं, वो सब लोग चमत्कार प्राप्त कर सकते हैं। మొదట నువ్వు ఒక అద్భుతం పొందుకోవాలంటే నీ అర్హత ఏమై ఉండాలంటే ఫస్ట్ యేసుక్రీస్తును అంగీకరించి ఉండాలా। आपका जो भी योग्यता है, वो योग्यता अगर आप परमेश्वर को मानते हैं, वही आपका योग्यता है चमत्कार प्राप्त करने के लिए। హల్లెలూయా। हालेलुया సో కొన్నిసార్లు నువ్వు ఒక అద్భుతం జరిగితే బాగుండు, యేసు ప్రభు ఏదైనా చేస్తే బాగుండు అని అనుకుండొచ్చు। आप सोचते होंगे मेरे जीवन में कभी ना कभी एक चमत्कार हो, एक कोई अच्छा काम हो करके आप सोचते होंगे। అది జరిగిపోయేసరికి ఆ దేవుడు నా ప్రార్థన పట్టించుకోవట్లేదు, వినట్లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు। जब वो नहीं हो पाता तो आप ये मत सोचिए कि परमेश्वर मेरा नहीं सुन रहा है, परमेश्वर मेरी प्रार्थना को नहीं सुन रहा है, ऐसे मत सोचिए। హల్లెలూయా। हालेलुया కానీ అద్భుతాలన్నిటికంటే सारे चमत्कारों में से ఒక పెద్ద అద్భుతం నువ్వు ఆల్రెడీ పొందుకొని ఉన్నావు। सबसे बड़ा चमत्कार आपके पास हमेशा है। అదేంటిదో తెలుసా? वो क्या है आपको मालूम? అదేంటిదో తెలుసా? वो क्या है? రండి నాతో। आइए हमसे बात करेंगे। రోమిల్ రాసిన పత్రిక रोमियो की पत्रिका 10వ అధ్యాయం 10वां अध्याय 10వ వచనం। उसका 10वां पद। 10వ అధ్యాయం 8, 9, 10 వచనాలు। 10वां अध्याय उसके 8 और 9 का पद। అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్ద, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే। అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన నన్ను లేపెనని నీ హృదయమందు విశ్వసించినెల్లా నువ్వు రక్షించబడదువు। परंतु वह क्या कहती है? यह कि वचन तेरे निकट है, तेरे मुंह में और तेरे मन में है। यही वह विश्वास का वचन है जो हम प्रचार करते हैं कि यदि तू अपने मुंह से यीशु को प्रभु जानकर अंगीकार करे और अपने मन से विश्वास करे कि परमेश्वर ने उसे मरे हुओं में से जिलाया, तो तू निश्चय उद्धार पाएगा। హల్లెలూయా। हालेलुया ఫస్ట్ నీ జీవితంలో ఒక అద్భుతం జరిగింది। पहले आपके जीवन में एक चमत्कार हुआ है। యేసు ప్రభువుని ఎలా అంగీకరించావు? परमेश्वर को आपने कैसे स्वीकार करा? అలాగనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి। वैसे ही आपके जीवन में और बहुत से चमत्कार होंगे। అలాగనే నువ్వు విడుదల పొందగలుగుతావు। वैसे आप छुटकारा पाओगे। అలాగనే నువ్వు స్వస్థత పొందుతావు। वैसे आप चमत्कार पाओगे। హల్లెలూయా। हालेलुया అంటే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు। फिर आपको असंभव कुछ भी नहीं है इस दुनिया में। ఎందుకంటే इसलिए మొదట నీకు సువార్త ప్రకటించబడ్డప్పుడు क्योंकि आपको ये सुसमाचार आपको प्रचार किया हुआ है। యేసు ప్రభువుని परमेश्वर को నీ నోటితో ఒప్పుకొని आपके मुंह से, నీ హృదయమందు విశ్వసించి आपके मन से యేసు ప్రభువుని పొందుకున్నావు నీ హృదయంలోకి।
अपने हृदय में आपने स्वीकार किया है। హల్లెలూయా. हालेलुया। సో మిరకల్స్ అన్నిటికంటే ఒక గొప్ప అద్భుతం యేసు ప్రభువుని కలిగి ఉండడమే. सारे चमत्कारों में से हालेलुया। प्रभु यीशु मसीह को आपको जानना ही सबसे बड़ा चमत्कार है। హల్లెలూయా. हालेलुया। సో ద గ్రేటెస్ట్ మిరకల్ ఏంటిదంటే యు ఆర్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. तो सबसे बड़ा चमत्कार तब हुआ तब जब आपने परमेश्वर को अपने दिल में स्वीकार किया। అంటే ఒక్కసారి నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్నావు అంటే जब एक बार जब आपने परमेश्वर को जाना है, మిగతా అన్ని అద్భుతాలు ఇట్స్ వెరీ సింపుల్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. जब आपने परमेश्वर को जाना है तो बाकी सारे चमत्कार आपके लिए बहुत आसान हो जाएंगे। ఇది నీ యొక్క ప్రాబ్లమ్స్ బట్టి నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. आपके परिस्थितियों और परेशानों से आपको डरने की जरूरत नहीं है। నీ సిక్నెస్ విషయంలో నువ్వు ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. आपके जितने भी समस्या है उसके वजह से आपको डरने की बिल्कुल भी जरूरत नहीं है। అరే ఎలా నేను స్టడీ చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలని బాధపడాల్సిన అవసరం లేదు. अरे मैं कैसे आगे बढ़ूंगा, कैसे कर पाऊंगा, इसके लिए आपको डरने की बिल्कुल भी जरूरत నువ్వు नहीं ఏ है। అవసరతలో ఉన్నావో ఆ అవసరతలో నీకు అద్భుతం చేయడానికి యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. आपके जितने भी चाहत है परमेश्वर सब कुछ एक चमत्कार में बदलने के लिए आपके लिए रेडी है परमेश्वर। హల్లెలూయా. हालेलुया। ప్రైజ్ గాడ్. Praise God। దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। అంటే ఈ దినం ఏ నీటిలో నువ్వు ఉన్నా టుడే ప్రభు నేను దర్శించబోతున్నాడు. अब जहीं भी हो परमेश्वर आपको छूने वाला है। ప్రభు ఈ దినం నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. आज परमेश्वर आपके जीवन में एक चमत्कार काम करने वाले हैं। యాజ్ అనాయింటెడ్ గా, एक अभिषेक जैसे ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ గా परमेश्वर के दास के लिए ఈ దినం నీ జీవితంలో ఒక అద్భుతం జరుగును గాక. मैं ये भविष्यवाणी करता हूँ कि आपके जीवन में एक चमत्कार हो। ఎవరైతే క్రీస్తును చూస్తారో, जो भी यीशु मसीह को देखता है, ఎవరైతే క్రీస్తు పైన ఆధారపడతారో, जो भी यीशु मसीह के ऊपर आधार रखता है, వాళ్ళ జీవితాలలో उनके जीवन में ఒక అడుగు వేసిన అద్భుతమే. एक स्टेप लेने भी वो एक चमत्कार होगा। ఎటు టర్న్ అయినా ఒక అద్భుతం జరుగుతుంది. जहाँ भी मुड़ोगे वो एक अद्भुत है। ఎందుకంటే इसलिए ఆ రోజు उस दिन ఆ దినము उस दिन యేసు ప్రభువును నువ్వు అంగీకరించావు. उस दिन आपने यीशु मसीह को माना है ना, దానిని బట్టే उस वजह से టుడే హల్లెలూయా టుడే आज ఏ రకమైన నీటిలో నువ్వు ఉన్నా जो भी परिस्थिति में आप हो अभी God is locating you. Hallelujah. परमेश्वर आपको लोकेट कर रहा है। God is locating you. परमेश्वर आपको लोकेट कर रहा है। God is locating you. परमेश्वर आपको देख रहा है। Hallelujah. Hallelujah. Oh, praise God. परमेश्वर की स्तुति हो। Thank you, Lord, for your presence. परमेश्वर मैं आपकी धन्यवाद करती Oh, हूँ। thank you, Lord, for your presence. परमेश्वर आपकी स्तुति हो इस Oh, उपस्थिति के thank लिए। you, Lord. Hallelujah. परमेश्वर आपकी धन्यवाद करती हूँ। So, ఇదను నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. अब आपको निराश होने की कोई जरूरत नहीं। ఎలా నీ అద్భుతాన్ని పొందుకోవాలి? कैसे मैं अपना चमत्कार प्राप्त कर सकता हूँ? ఎలా ఈ అద్భుతం నాకు జరగాలి? कैसे ये चमत्कार मेरे पास आएगा? ఇంత డార్క్ సిచ్యువేషన్ లో నేను ఎలా ప్రాస్పర్ అవుతాను? इतने अंधकार के समय में मैं अपना चमत्कार कैसे प्राप्त कर पाऊँ? ఇంత డార్క్ సిచ్యువేషన్ లో నేను ఎలా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ నేను పొందుకుంటాను? इतने अंधकार के समय मेरे हार्दिक चमत्कार को मैं कैसे प्राप्त कर पाऊंगा? యు విల్ గెట్. आप प्राप्त कर నువ్వు पाएंगे। పొందుకోగలుగుతావు. आप प्राप्त कर पाएंगे। ఎప్పుడే మెసేజ్ వింటున్నాగానే, अब जैसे परमेश्वर का वचन सुन रहे हैं, ఎందుకంటే ఒక వాక్యం ఉంది, क्योंकि एक वचन है, నా వాక్కును పంపి मेरे वचन को जब मैं भेजता हूँ, నా వాక్కును పంపి నేను వారిని బాగు చేసేదనే వాక్యం ఉంది. मैं अपने वचन से छुटकारा करने वाला हूँ। టుడే ఆయన వాక్కు నీ దగ్గరకు వస్తుంది. आज परमेश्वर का वचन आपके ఆ पास आ रहा అద్భుతం है, నీ దగ్గరకు వస్తుంది. वो चमत्कार आपके पास आ ఆ रहा है, హీలింగ్ నీ దగ్గరకు వస్తుంది. वो चंगाई आपके पास आ ఆ रही है, డెలివరెన్స్ నీ దగ్గరకు వస్తుంది. वो छुटकारा आपके पास ఆ आ रहा ప్రాస్పెరిటీ నీ దగ్గరకు వస్తుంది. है, वो आशीर्वाद आपके पास आ रहा జస్ట్ రిసీవ్ ఇట్. है। హల్లెలూయా. बस आप उसे प्राप्त करें, జస్ట్ రిసీవ్ ఇట్. హల్లెలూయా. बस उसे रिसीव करें। నువ్వు దుఃఖపడితే దేవుడు చూస్తాడు అనుకోవడం అది మంచిదే. जब आप निराश में है परमेश्वर आपको देख रहे हैं, हाँ वो सोचना ठीक ही అరే है। దేవుడు నేను బాగా ఏడుస్తే దేవుడు చూస్తాను నువ్వు అనుకోవచ్చు. आप सोच रहे होंगे अगर मैं और ज्यादा रोऊंगी तो परमेश्वर मुझे सुन रहा है, हाँ वो మేబీ ठीक ప్రభు है, చూస్తాడు, చూడడం కాదు. परमेश्वर देखेगा, ये नहीं कि वो नहीं కానీ देखेगा, ఎవరైతే విశ్వసించగలుగుతారో, बट जो भी उस पर विश्वास रखेगा, ఎవరైతే విశ్వసించగలుగుతారో जो भी उस पर विश्वास रखेगा, వాళ్ళ జీవితంలో उनके जीवन में తన అసాధారణమైన శక్తిని విడుదల చేస్తాడంట. उनके लाइफ में परमेश्वर एक नया सा चमत्कार रिलीज తన करेंगे, ప్రభావాన్ని విడుదల చేస్తాడంట. नई शक्ति को रिलीज करेंगे, తన ప్రభావాన్ని విడుదల చేస్తాడంట. उनकी महिमा को रिलीज करेंगे। అక్కడ నీకు కావాల్సిన ప్రతి అద్భుతం దొరుకుతుందంట. హల్లెలూయా. उस जगह में आपको जो भी चमत्कार चाहिए वो आप प्राप्त कर సో టుడే पाएंगे। మై సిస్టర్ అండ్ మై బ్రదర్, तो आज मेरे बहन और भाई,
భయపడకు. अब डरो मत. రేపు ఏం జరుగుతుందో, ఈ రోజు ఏం జరుగుతుందో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. कल क्या होगा, अभी क्या होगा, ये आपको डरने की जरूरत नहीं है. నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. हमारा परमेश्वर, मेरा परमेश्वर आपको छुएगा. నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. मेरा परमेश्वर आपके जीवन में एक अद्भुत काम करेगा. బ్రదర్ నాకు ఈ సమస్య ఉంది బ్రదర్. भाई मेरे जीवन में ये समस्या है నేను भाई. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను బ్రదర్. बहुत दिनों से मैं देख रहा हूँ कि कुछ होगा कि नहीं. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉందో లేదో నాకు తెలియదు కానీ जितने साल से भी वो होगा ये हमें नहीं मालूम. నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. पर आज मेरे परमेश्वर, मेरा परमेश्वर कल आज और हमेशा एक से है. ప్రభు చెప్తాడు నా యందు విశ్వాసం ఉంచువాన్ని నేను ఎన్నడూ సిగ్గుపరచను అంటాడు. जो मेरे ऊपर विश्वास रखता है मैं उसे कभी भी नीचा नहीं दिखाऊंगा. హల్లెలూయా. हालेलुया. సో టుడే ఎక్స్పెక్ట్ మిరకల్. तो आज आप एक अद्भुत काम को, एक छुटकारा को Today आप सोचिए. ఎక్స్పెక్ట్ యువర్ మిరకల్. హల్లెలూయా. आप एक अद्भुत काम को, एक छुटकारा को आप एक्सपेक्ट ఈ करिए. వాక్యం చేత నీ అద్భుతాలను పొందుకో. इस वचन के द्वारा आप अपना चमत्कार మై पाइए. బ్రదర్ అండ్ మై సిస్టర్ యు విల్ టెస్టిఫై టుడే. హల్లెలూయా. मेरे भाई और मेरे बहन, और आप अभी चंगाई पाकर और हमें फिर से टेस्टिमनी शेयर యాజ్ करोगे. అనాయింటెడ్ గా యు విల్ టెస్టిఫై టుడే. एक अभिषेक के वजह से हम बोल रहे हैं कि आप अपना चमत्कार की सुसमाचार हमें बोलेंगे. yes brother, how do I get miracle? నేను ఎలా అద్భుతం పొందుకోవాలి? मैं कैसे अपना चमत्कार प्राप्त कर सकता हूँ? నువ్వు అద్భుతం పొందుకోవాలంటే ఏం చేయాలంటే अगर आपको चमत्कार प्राप्त करना है तो क्या करना है? రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. रोमियो का 10वां अध्याय उसका 9वां पद. అదేమనగా యేసు ప్రభు నీ నోటితో నీ ఒప్పుకొని कि यदि तो अपने मुंह से यीशु को प्रभु जानकर దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని कि परमेश्वर ने उसे मरे हुए में से जिलाया, నీ హృదయమందు విశ్వసించిన యెడల अगर आप अपने दिल में अंगीकार करें నువ్వు రక్షించబడదువు. तो आप निश्चय उद्धार पाएंगे. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అంటే ఏం జరగాలంట? ఫస్ట్ तो क्या होना है? पहले ఏ అద్భుతం నువ్వు కావాలనుకుంటున్నావో जो भी चमत्कार आपको चाहिए అది వాక్యానుసారంగా वो वचन के अनुसार, నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే నమ్మగలుగుతావో जब आप वचन पे विश्वास నీ హృదయంలో करेंगे, నమ్మాలంట. आपके मन में आपको विश्वास रखना है. నమ్మడానికి ప్రయత్నం చేస్తారు చాలా మంది. बहुत लोग कोशिश करते हैं विश्वास करने के लिए. వాక్యము కాకుండా బయట భాగంలో ఉండి నువ్వు నమ్మడం కాదు. वचन के अलावा दूसरे बातों को आपको विश्वास नहीं. వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎప్పుడైతే నమ్మగలుగుతావో जब आप वचन के अनुसार विश्वास करना ఆ स्टार्ट వర్డ్ ఆఫ్ గాడ్ करेंगे, ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళ్తా ఉంటుందో जब वचन, परमेश्वर का वचन आपके दिल में जाएगा, వాక్యం చదువుతున్న కొలది वचन जब पढ़ोगे, వాక్యం చదువుతున్న కొలది वचन पढ़ते वक्त, వాక్యం ధ్యానిస్తున్న కొలది वचन को पढ़ते वक्त నాలో గొప్ప విశ్వాసం వస్తా ఉంటది. आपके अंदर एक नया विश्वास आएगा. ప్రభు వాళ్ళకి చేశాడు, जब परमेश्वर उनको किया है, వాళ్ళకి చేశాడు, उनको चमत्कार किया है, వీళ్ళకి చేశాడు, इनको किया है, నాకెందుకు దేవుడు చేయడు? मेरे को क्यों नहीं करेगा? అయితే జరగాలంటే ప్రభు ఏం చెప్తున్నాడు? जब होना है तो परमेश्वर क्या कर रहा है? ఇఫ్ యు బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. अगर आप विश्वास कर सकते हैं तो आपके लिए सब कुछ संभव है. ఏమని నమ్మాలి? क्या बिलीव करना है? యేసు ప్రభుని నమ్మాలి. यीशु मसीह को मानना है. హల్లెలూయా. हालेलुया. ఇఫ్ నువ్వు ఒక స్వస్థత విషయంలో ఎదురు చూస్తుండొచ్చు, आप एक चंगाई के लिए आप सोच रहे होंगे, देख रहे होंगे. ప్రభు చెప్పాడు ఆయన పొందిన గాయముల చేత, వాక్యం చెప్తుంది ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందామని. उनके लिए हुए घोड़े से हमें चमत्कार और चंगाई मिलती है. ఇట్స్ వెరీ సింపుల్. ये बहुत आसान है. ఇప్పుడు ఎప్పుడైతే ఆ వాక్యం నమ్మగలుగుతావో, जब आप उस वचन को मानेंगे, నా హృదయంలో ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నమ్ముతానో जब मैं उस वचन को अपने दिल में लूंगा, నేను కన్ఫెస్ చేయడం మొదలు పెడతా. मैं अपने मुंह से बोलना स्टार्ट నేను करूंगा, కన్ఫెస్ చేయడం మొదలు పెడతా. मैं मुंह से बोलना स्टार्ट करूंगा, నన్ను స్వస్థపరుస్తాడు, मुझे चंगाई करेगा, నన్ను స్వస్థపరుస్తాడు, मुझे चंगाई करेगा నన్ను परमेश्वर, స్వస్థపరుస్తాడు. मुझे चंगाई करेगा. ఎందుకంటే इसलिए నా రోగాన్ని ఎప్పుడో భరించిన యేసు ప్రభు, क्योंकि उसने मेरे सारे दोषों को, मेरे सारी समस्या को उठा నా लिया है. బలహీనత ఎప్పుడో భరించిన యేసు ప్రభు, मेरे सारे रोगों को उसने ले लिया है. నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. मेरा परमेश्वर मुझे चंगा करेगा. ఐ యామ్ హీల్డ్. मैं चंगी हो चुकी हूँ, నేను స్వస్థత పొందుతున్నా, मैं चंगा हो चुका నేను हूँ, స్వస్థ పొంది ఉన్నాను. मैं चंगी हो चुकी हूँ. ఎందుకు చెప్తున్నాను అట్లా?
इसलिए बोल रहा हूँ నేను హృదయమందు నమ్ముతున్నాను, क्योंकि मैं अपने दिल पे विश्वास అందుకే किया हूँ। నోటితో విశ్వసిస్తున్నాను, इसीलिए आप मुंह से बोल रहे हैं, నోటితో మాట్లాడుతున్నాను। मुंह से बोल रहे हैं। అప్పుడు నోటితో మాట్లాడుతున్నప్పుడు जब आप मुंह से बोल रहे हैं ఏం జరుగుతుందంటే क्या होता है? ఆయన వాక్కు విడుదల అవుతుందంట, उनका वचन रिलीज होता है ఆయన आपके मुंह వాక్కు से। విడుదల అవుతుందంట। उनका वचन आपके मुंह से आता ఎక్కడ है। వీక్నెస్ ఉందో, जहीं भी आपकी ఎక్కడ సిక్నెస్ ఉందో जहीं भी आपकी परिस्थिति ఆ है, వాక్యం అక్కడికి వెళ్ళి उनका वचन उधर जाके స్వస్థతను తీసుకొస్తుందంట। चंगाई को लेके आएगा। జస్ట్ రిసీవ్, హల్లెలూయా। बस प्राप्त करें उसे। సో యు నీడ్ టు డు आपको क्या करना है? జస్ట్ బిలీవ్। बस विश्वास रखना है। ఆయన వాగ్దానం ఏదైతే చేసి ఉన్నాడో, ఆయన వాక్యం మీద ఏదైతే చెప్పి ఉన్నాడో जो भी उनने हमें वचन दिया है उस पर विश्वास रखना అది है। నమ్మాలంట। उस पर विश्वास रखना వెన్ है। యు బిలీవ్ जब आप मानेंगे ఐ విల్ స్పీక్। आप तब बोलेंगे। నేను ఏదైతే నమ్ముతున్నానో जो भी आप विश्वास करेंगे అదే చెబుతున్నాను। वही हम बात करेंगे। కొంతమంది చెప్తారు थोड़े लोग बोलते हैं ఏమంటారంటే వాళ్ళకున్న సమస్యనే దే ఆర్ కంటిన్యూల్లీ ఐ హావ్ దిస్ ప్రాబ్లం, ఐ హావ్ దిస్ ప్రాబ్లం, ఐ హావ్ దిస్ ప్రాబ్లం అని చెప్తా ఉంటారు వాళ్ళు। बहुत लोग बोलते हैं कि मेरे को ये समस्या है, मुझे वो परेशानी है, हमेशा शिकायत करते रहते हैं। నీకో విషయం చెప్పాలా, आपको एक बोलूं, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అని చెప్తున్నావు। आप उसे मानते हैं, उसे विश्वास रखते हैं, इसलिए आप उसको बोलते हैं मुझसे। నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అదే చెబుతున్నావు, आप उसको बिलीव करते से मानते, इसलिए बोलते हैं आपके मुंह అదే से। పొందుకుంటావు। इसीलिए आप उसी को देख पा रहे బ్రదర్, हैं। ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రేజ్ చేశాడు, भाई साहब वो परमेश्वर के दास ने ये कहा, ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రేజ్ చేశాడు, ये दास ने ये कहा, ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు, वो परमेश्वर के दास ने ये दुआ की मेरे నాకేం लिए, జరగట్లే బ్రదర్। पर मेरे जीवन में कुछ नहीं हो रहा। ఎందుకు జరగట్లే? क्यों नहीं हो रहा? యు ఆర్ నాట్ బిలీవింగ్, क्योंकि आप विश्वास नहीं యు ఆర్ करते। బిలీవింగ్ యువర్ సిక్నెస్, आप अपने रोग को देख रहे యు हैं, ఆర్ బిలీవింగ్ యువర్ వీక్నెస్। आप अपने बलहीन स्थिति को देख रहे हैं। దట్ ఈస్ యువర్ ప్రాబ్లం। वो है आपकी समस्या। హల్లెలూయా। हालेलुया। టుడే पर आज be delete in the name of Jesus, अब वो सब निकाल दीजिए आपके दिल से। be delete in your heart, hallelujah। वो सब जितने भी परेशान निकाल दीजिए आपके। ఏదైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీ హృదయంలో ఉందో అది ఈ దినం తీసేసేయ్, హల్లెలూయా। जो भी परमेश्वर के वचन के विरोध है वो सब कुछ आप अपने दिल से निकाल दीजिए। నిజంగా దేవుని వాక్యం, सच में परमेश्वर का ఆ वचन, వాక్యం ఎప్పుడైతే చదువుతాదో जब भी हम वो वचन को पढ़ते हैं, కొండలను పెకిలించగలంత గొప్ప విశ్వాసం వస్తుంది, ऊंचे पहाड़ को हम पूरा निकालने जितना विश्वास हमारे अंदर आता है। హల్లెలూయా। हालेलुया। కొండలను పెకిలించే విశ్వాసము నీలో ఉంది। बड़े बड़े पहाड़ को हम हटाने की विश्वास हम में आती है। నువ్వు చెప్పగలిగితే, अगर आप बोल पाएंगे, నువ్వు మాట్లాడగలిగితే, अगर आप मुंह से बोल सकते हैं, నువ్వు నమ్మగలిగితే, अगर आप विश्वास कर सकते हैं, వాక్యాన్ని ఆధారం చేసుకొని वचन के अनुसार, నువ్వు దీన్ని చదివి ధ్యానిస్తూ నీ హృదయంలోకి తీసుకొని जब आप इस परमेश्वर के वचन को सुनते पढ़ते और अपने दिल में लेते हैं, నమ్మి विश्वास करते हैं, ఆ నమ్మిక చొప్పున నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట వెళ్ళి जिसको भी आप विश्वास करते हैं, परमेश्वर का वचन जब आपके मुंह से बाहर निकलेगा, నీ కొరకు आपके लिए ఈ వాక్యం ये परमेश्वर का అద్భుతం वचन చేస్తుంది। चमत्कार ఈ करेगा। వాక్యం నీకు అద్భుతం చేయాలంటే ये वचन जो आपके लिए चमत्कार करने के ఈ लिए, వాక్యాన్ని నువ్వు నమ్మాలా। इस वचन को आपको నీ विश्वास करना है। కష్టాల్లో నమ్మాలి, आपके मेहनत के घट जो भी है నీ उस पर आपको विश्वास करना నువ్వు है। ఇబ్బందుల్లో నమ్మాలి, आपके परिस्थिति पे आपको विश्वास నీ करना है। కరువులో నమ్మాలి, आपके जो भी सिचुएशन है, परेशानी, उस समय आपको इस वचन पे विश्वास నువ్వు ఏ करना है। సిచ్యువేషన్ లో ఉన్నా సరే जितनी भी परिस्थिति है, డోంట్ సీ, నువ్వు లోకాన్ని చూడకు, आप तब आपको परेशानियों पे नहीं देखना है, మనుషుల్ని చూడకు, लोगों को नहीं देखना నీ है, బంధువుల్ని చూడకు, परिवार वालों को नहीं देखना है। నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు యేసు వైపు చూడు, హల్లెలూయా। हालेलुया। जिस परमेश्वर ने आपको बुलाया है, जिस परमेश्वर ने आपको चुना है, बस उसी को आपको देखना है। ఆయన నీకు ఇచ్చిన వాక్యాన్ని చూడు, जो परमेश्वर ने आपको वचन दिया है, उसी वचन को आपको నీ देखना है। జీవితాన్ని దేవుని వాక్యం పైన ఆధారపడు, హల్లెలూయా। आपके पूरे जीवन में आप परमेश्वर के वचन के अनुसार चलिए। నువ్వు ఎక్కడున్నా సరే आप जहीं भी हो, జీసస్ ఈజ్ విత్ యు परमेश्वर प्रभु यीशु मसीह आपके साथ है, త్రూ హిస్ వర్డ్, उनके హల్లెలూయా, वचन के द्वारा। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। हालेलुया। మై బ్రదర్, मेरे भाई, టుడే आज జస్ట్ రిసీవ్ ద వర్డ్, बस इस वचन को प्राप्त करो, బిలీవ్ దిస్ వర్డ్। विश्वास करिए इस ఆఫ్టర్ वचन యు पे। నువ్వేం చేయాలంటే अब क्या करना है? ఇమ్మీడియట్ గా जब भी స్పీక్, बस बोलना है,
విడుదల చేయి. बस मुंह से बोलना है. In the name of Jesus, यीशु मसीह के नाम I receive that miracle. मैं अपनी चमत्कार प्राप्त करता हूँ. In the name of Jesus, परमेश्वर यीशु मसीह के I नाम receive पे that healing. मैं उस चंगाई को प्राप्त करता In the हूँ. name of Jesus, यीशु मसीह के नाम I पे cancel the devil plans. मैं वो कैंसिल करता हूँ जो भी शैतान ने मेरे लिए रखा In है. the name of Jesus, In the name of నా Jesus. ఫ్యామిలీ ప్రాస్పర్ అవును గాక. मेरे परिवार चंगाई पाए. In the name of Jesus, यीशु मसीह के नाम पे నేను ఇంక్రీజ్ అవును గాక. मैं बढ़ूं और In the name of Jesus, यीशु मसीह के ఈ नाम पे కొండలాంటి సమస్యలు पहाड़ जितना समस्या నేను దేవుని వాక్యం నమ్ముతున్నాడు కాబట్టి, मैं परमेश्वर के वचन पे विश्वास करता हूँ, इसलिए ఆయన వాక్యం నాలో ఉంది కాబట్టి, उसका वचन मेरे मुंह पे है. నేను చెబుతున్నాను కాబట్టి, जब मैं बोल रहा हूँ యేసుక్రీస్తు నామమున यीशु मसीह के नाम पे కొండలు, पहाड़, నా సమస్యలో ఉన్న కొండలు मेरे परेशानियां వెళ్ళిపోవని ఆజ్ఞాపిస్తావు. जाओ यीशु मसीह के नाम पे. ఎలాగైతే నువ్వు ఇలా చెప్పగలుగుతావో जब आप ऐसे बोल पाओगे అక్కడ నువ్వు అద్భుతం పొందుకుంటావు. तभी उसी वक्त आप अपना चमत्कार प्राप्त Your करोगे. miracle is in your mouth. आपका चमत्कार आपके मुंह में है. Hallelujah. हालेलुया. Your miracle is in your mouth. आपका चमत्कार आपके मुंह के अंदर है. Hallelujah. Hallelujah. But so many, ఎందుకు చాలా మంది ఈ విషయం చెప్పరు వాళ్ళు. बहुत लोग ये नहीं बोलते. They will tell only, brother, I have this problem, I have this pain, I have this problem. Please pray for me. बहुत लोग बोलते हैं भाई मेरे को ये समस्या, इधर का दर्द है, पीठ का दर्द है, वो ये मेरे लिए दुआ करिए, बस ये बोलते हैं. దైవజనుడు చెప్తాడు. हाँ बोलते हैं परमेश्वर की दास. దైవజనుడు ప్రార్థన చేస్తాడు నీకు. परमेश्वर की दास आपके लिए दुआ भी But करेंगे. where is your spiritual strength? पर आपकी आत्मिक स्थिति कहाँ है? Hallelujah. हालेलुया. Hallelujah. Hallelujah. Today आज receive your miracle. आज आप अपना चमत्कार प्राप्त Receive करो. your healing. चमत्कार प्राप्त करो Receive अपना. your deliverance. चमत्कार प्राप्त करो अपना. Receive your prosperity. ले लो अपना छुटकारा. Hallelujah. हालेलुया. God is changing. I'm seeing in the spirit. मैं आत्मा में देख रहा हूँ. నేను కొన్ని మార్పులు జరగడం నేను చూస్తున్నా. मैं बहुत सारे चेंजेस को देख रहा हूँ. ఏ చిన్న నీటిలో ఉన్నా जितनी भी छोटी सी आपकी परेशानी है, బ్రదర్, ఆ చిన్న ప్రాబ్లం దేవుడు చూస్తున్నాడా? क्या भाई साहब वो छोटा सा समस्या को परमेश्वर देखता है? ప్రభు నిన్నే చూస్తున్నాడు. परमेश्वर आप ही को నిన్ను देख బాధ रहा పెట్టే है. ప్రతిదాన్ని దేవుడు ఎందుకు చూడాడు? जो आपको परेशान करे, क्या परमेश्वर उसे नहीं देखेगा? హల్లెలూయా. हालेलुया. ఆయనకి మరుగైనది ఏదియూ లేదంట. హల్లెలూయా. उसके आंखों से छुपा हुआ कुछ भी नहीं है. ప్రైజ్ గాడ్. प्रेज गॉड. థాంక్ యూ లార్డ్ జీసస్. परमेश्वर आपकी स्तुति हो. ప్రభు నన్ను परमेश्वर చూస్తున్నావు ప్రభు. परमेश्वर तेरी महिमा हो. I परमेश्वर know your heart. परमेश्वर मैं तेरा दिल को जानता I हूँ. thank you Lord. थैंक यू यीशु मसीह. Hallelujah. Hallelujah. So the greatest miracle सबसे ऊंचा అది चमत्कार అప్పుడే జరిగింది. वो पहले ही हो चुका యేసుని है. అంగీకరించినప్పుడే. जब अपने परमेश्वर को अपने दिल में लिया तभी हो चुका है. అద్భుతాలను సృష్టించే దేవుణ్ణే నీ నమ్మిక చొప్పున నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానించావు. चमत्कार करने वाले परमेश्वर को, प्रभु यीशु मसीह को आप अपने हृदय में स्वीकार कर चुके हैं पहले ही. హల్లెలూయా. हालेलुया. ఇది నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, आज जो चमत्कार करने वाला నీ प्रभु यीशु, పరిస్థితులను మార్చే దేవుడు आपकी परिस्थितियों को चेंज करने वाला यीशु నీలో ఉన్నాడు. आपके अंदर है. హల్లెలూయా. हालेलुया. నీలో ఉన్నాడు. आपके अंदर है. Don't see outside. बाहर मत जांचिए, See in your sight. आपके अंदर देखिए. See with the word of God. परमेश्वर के वचन में देखिए. Hallelujah. हालेलुया. Praise God. परमेश्वर की महिमा हो. So నమ్మాలి, आपको विश्वास रखना है పలకాలి. और मुंह से बोलना है. Confess the word. हमेशा बोलते ही रहना నువ్వు है. ఏదైతే నమ్ముతున్నావో जो भी आप विश्वास అది करेंगे ఒప్పుదల చేయి. वो आपको बोलना है मुंह से. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో जो भी आप विश्वास कर रहे हैं అదే ఒప్పుదల చేయి. उसको आपको अंगीकार करना है आपके मुंह से. Whatever you are believing in your heart, जो भी आप अपने दिल में, मन में विश्वास करते हैं, confess it by faith. मुंह से अंगीकार करो आप. When you confess that word, जब आप मुंह से अंगीकार ఆ करेंगे, వాక్యం వెళ్ళి वो वचन जाके చీకటి గల చోట్ల అన్నిటిని వెలుగుమయం చేస్తది. जो भी अंधकार के परिस्थितियां है सबको वो महिमा से, उनकी ज्योति से भर देंगे. వాక్యం ఎప్పుడైతే వస్తాదో जब वचन, परमेश्वर का वचन आता है, వెలుగు కలుగుతుందంట. परमेश्वर की ज्योति आती है. కొంతమంది చెప్తారు, బ్రదర్ ఐఎమ్ సీయింగ్ డార్క్నెస్ అని. तो लोग बोलते हैं भाई मैं अपने जीवन में अंधकार देखता हूँ, अंधकार देखता हूँ. నాకు రాత్రిలో బ్యాడ్ డ్రీమ్స్ వస్తా ఉన్నాయి బ్రదర్, రాత్రిలో నాకు ఎన్నో ఇబ్బందికరమైన డ్రీమ్స్ వస్తా ఉన్నాయి బ్రదర్ అని చెప్తా ఉంటారు నాకు. भाई मुझे रात के समय अंधकार के विषय में को सपना आता है, ये सब बातें करके बोलते हैं मुझे. ఎందుకు అలా వస్తున్నాయి? ऐसा क्यों आता है? వాక్యం లేకపోవడం వల్ల. वचन नहीं होने के कारण. ఒకవేళ వాక్యం నువ్వు కలిగి ఉంటే, अगर आपके दिल में वचन है, వాక్యం
वो वचन చీకటిని वो अंधकार को వెలుగు తీసుకొస్తదంట. नाश करके సో ज्योति लेके డ్రీమ్స్ आएगा। వస్తున్నాయని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. सपने आ रहे बोल के आप निराश होने की जरूरत नहीं యు है। హావ్ ద లివింగ్ వర్డ్. आपके पास जीवित परमेश्वर का वचन है। లేనిది ఉన్నట్టుగా సృష్టిస్తదంట దేవుని వాక్యం. जो चमत्कार आपके पास नहीं है उसको परमेश्वर का वचन चमत्कार बना देता है। భూమిని ఆకాశాన్ని బై హిస్ వర్డ్ గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్. హల్లెలూయా. धरती और आसमान को जिस परमेश्वर का वचन जो बनाए वो अभी हमारे दिल में है। సో స్పీక్ ద వర్డ్. హల్లెలూయా. तो बोलिए उस वचन को। యు డెవిల్, ए शैतान, I command you. मैं एक अभी कमांड करती हूँ। I cancel your dreams. मैं सारे सपने को कैंसिल करती हूँ। Whatever you are showing, जो भी तू दिखा रहा है I cancel you. मैं कैंसिल करती I हूँ। rebuke you. मैं तुझे हटाती हूँ। I release fire upon you. मैं परमेश्वर की महिमा को रिलीज Get out from my life. निकल जा मेरे जीवन Get से। out from my way. निकल बाहर यीशु मसीह के Get नाम out from से। my way. निकल जा मेरे रास्ते Get से। out from my life. निकल जा मेरे जीवन से। Hallelujah. हालेलुया। Devil is waiting for your word. शैतान आपके मुंह से वो वचन के लिए वेट कर रहा है। But నువ్వేం చెప్తావంటే బ్రదర్ వాడు సింహం వలె నా కోసం ఎదురు చూస్తున్నాడు బ్రదర్, నన్ను మింగేస్తాడేమో బ్రదర్ నువ్వు చెప్తావు. पर आप क्या बोलते हैं, भैया वो शैतान मेरे को शेर के जैसा देख रहा है, मेरे को शेर के जैसे डरा रहा है। नहीं, But devil knows you have power. Devil knows you have power. पर शैतान जानता है कि आपके अंदर परमेश्वर की शक्ति है, But you don't know you have power. पर आप नहीं जानते हो। Hallelujah. हालेलुया। You have power. आपके अंदर परमेश्वर की महिमा है, You have power. आपके अंदर अधिकार है, Because Christ is living in you. क्योंकि यीशु मसीह आपके अंदर जीवित है। In Christ you are. आप परमेश्वर के अंदर है। Hallelujah. हालेलुया। When you believe, जब आप ये मानते हैं, when you speak, जब आप बोलते हैं, things will change. तो परिस्थितियां बदलना Today. स्टार्ट होती है। Today, आज as anointed God, परमेश्वर के अभिषेक के द्वारा ఈ దినం आज కమాండ్ చేయి నీ సిచ్యువేషన్ ని. बोलिए आपके सिचुएशन, కమాండ్ చేయి నీ సిచ్యువేషన్ ని. बात करिए आपके सिचुएशन। బ్రదర్ అక్కడ వైరస్ ఉంది బ్రదర్, भाई उधर वो वायरस है, ఇక్కడ వైరస్ ఉంది బ్రదర్, इधर ये वायरस है, అది నా దగ్గరకు వస్తదేమో బ్రదర్. वो मेरे पास आएगा शायद। కమాండ్ చేయి. अरे बोलिए उससे। హల్లెలూయా. हालेलुया। God has protected you. Hallelujah. परमेश्वर ने आपको उनके पंखों के नीचे छुपाया నా हो। దగ్గరికి వస్తాదేమో అని ఆలోచించకు, ये मत सोचिए कि आपके पास आएगा आपको कुछ దాన్ని करना, ఎలా ఎలగొట్టాలని ఆలోచించు. उसे कैसे హల్లెలూయా. भगाना है ये सोचिए आप। हालेलुया। Because इसलिए Jesus is in you. क्योंकि परमेश्वर प्रभु यीशु मसीह आपके अंदर है। ఆ దినము उस दिन ఆ రోజు యాక్సెప్ట్ చేసావు కదా. उस दिन आपने माना है ना यीशु को। జీసస్, यीशु కొంతమంది చెప్తారు యేసు పరలోకంలో ఉన్నాడు కదా అని. यीशु इधर नहीं है, स्वर्ग में है। కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది? पर ये वचन क्या बोल रहा है? నువ్వు ఎప్పుడైతే అంగీకరించావో ఆయన నీ హృదయంలో ఉన్నాడంట. पर ये वचन क्या बोलते हैं? जब भी आप परमेश्वर को मानोगे अपने दिल से तो आपके अंदर है वो। రైట్. ठीक है, దేవుడు పరలోకంలో ఉన్నాడని ఎంత నిజమో परमेश्वर ये सच है कि परमेश्वर स्वर्ग में है, నీలో ఉన్నాడు కూడా అంతే సత్యం. वो उतना ही सही है कि वो आपके अंदर भी है। హల్లెలూయా. Hallelujah. ఇట్స్ వెరీ సింపుల్. ये बहुत आसान है। హల్లెలూయా. Hallelujah. సో బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, सो विश्वास रखिए రిలీజ్ దట్ వర్డ్. और मुंह से अंगीकार करिए। హల్లెలూయా. हालेलुया। ప్రైజ్ గాడ్. परमेश्वर की स्तुति हो, దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। చూడండి, ఇన్ని రోజులు నువ్వు వాక్యం వింటా ఉన్నావు. देखिए इतने दिनों से आप परमेश्वर का वचन सुन रहे ఇది हैं, ఎట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇంకా ఆలోచనలోనే ఉన్నావు. आप अब भी सोच रहे हैं कि ये कैसा होगा, ये चमत्कार मैं कैसे पाऊंगी बोल। ఇది ఎలాగైనా నాకు మేలే జరుగుతుందని నేను నమ్మట్లేదు. पर आप ये नहीं सोच रहे कि जो भी है परिस्थिति ये मेरे अच्छे के लिए है, ये आप नहीं सोच रहे। హల్లెలూయా. हालेलुया। ప్రైజ్ గాడ్. Hallelujah. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, परमेश्वर के वचन में एक स्त्री है, రక్తస్రావం గల స్త్రీ. उसका लहू बहता था। అవి ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె యొక్క ఆ బ్లడ్ ప్రాబ్లం వలన ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతూ ఉంది. तो कई सालों से वो लहू बहने के कारण वो बहुत परेशानी में थी। తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది. उसके पास जितना भी था वो सब कुछ बेच के वो प्राप्त करना सोची। తన యావత్ ఆస్తి మొత్తం దానికోసమే ఖర్చు పెట్టింది. पूरे पैसे भी उसने पूरे बिक दिए पूरे, కానీ ఏం జరగలే. पर कुछ नहीं हुआ। కానీ पर ఆ కాలంలో యేసు ప్రభు ఉన్నాడట. హల్లెలూయా. तब यीशु मसीह था उनके ఆయన साथ। జరిగిస్తున్న అద్భుతాలు హల్లెలూయా భూదిగంతములకు సంచరిస్తున్నాయట. जो भी परमेश्वर జీసస్. जो भी यीशु मसीह चमत्कार करता था वो पूरे सबको पता चल जाए। హల్లెలూయా. हालेलुया। God is healing. परमेश्वर के पास God चंगाई is है, delivering.
परमेश्वर के पास छुटकारा है। God raising dead people. यीशु मसीह मुर्दों को जिलाया। ఆయన గురించి ఖ్యాతి ప్రపంచం అంతా వెళ్ళిపోతా ఉందంట, ఊర్లు పట్టణాలంతా వెళ్ళిపోతుందంట. सबके पास चला गया ये संदेश कि परमेश्वर ये इतने बड़े काम कर रहा है। హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒక దినాన पर एक दिन ఆమెకి యేసు ప్రభు గురించిన వార్త వచ్చిందంట. హల్లెలూయా. तो ये संदेश ये स्त्री के पास सुनाई दिया యేసు ప్రభు అక్కడ స్వస్థపరుస్తున్నాడంట, कि परमेश्वर एक जगह पे वो चमत्कार कर रहा है, యేసు ప్రభు అక్కడ మృతులను లేపుతున్నాడంట कि यीशु मसीह मुर्दों को जिला रहा అని है। సమాచారం వచ్చింది. ये संदेश उसको आया। ఆమె యేసు ప్రభుని చూడలే, उसने यीशु को नहीं देखा, ఆమె విన్నది అంతే. उसने बस सुना था, ఆమె చూడలే, उसने नहीं देखा, విన్నది. बस सुना है। వినడం వెంటనే जब उसने सुना है, she believed. హల్లెలూయా. उसने उसके ऊपर विश्वास किया। హల్లెలూయా. हालेलुया। సో ఆమె అద్భుతానికి గల మార్గం ఏంటంటే she believed what they said. उसके छुटकारे का, उसके चमत्कार का ये कारण है कि जो भी उसने सुना उस पर उसने विश्वास किया। హల్లెలూయా. हालेलुया। అయితే వచ్చే దారిలో ఏం చేసిందంటే, आने वाले रास्ते में उसने నేను क्या किया? ఎప్పుడు ఎలా అయినా యేసు ప్రభుని కలుసుకోవాలి నేను. कैसे भी मुझे यीशु से मिलना है। అయితే ఇంత పెద్ద సమస్య ఉంది కదా, इतना बड़ा परेशानी है ना, ఏమనుకుంటారు జనాలందరూ? क्या सोचेंगे लोग అరే मेरे ఇంత बारे में? ఇంత నేను ఆ బ్లడ్ అంతా పోతా ఉంది, ఎలా జనాలు ఎలా అనుకుంటారు? इतना लहू बहरा है, అయితే- लोग क्या सोचेंगे? అయితే నేను ఎవరికి కనిపించకుండా तो मुझे कोई भी नहीं देखना, चुप चुप कर, ఆయన చాటుగా ఉండి चुप चुप कर, ఆయన కాళ్ళ దగ్గర ఉన్న చెంగుని ఆయన చెంగుని పట్టుకుంటే నేను స్వస్థత పోతా అని ఆలోచించిందంట. तो वो धीरे से चुप कर सबके सामने ना दिखे, इस वजह से उसे धीरे से परमेश्वर के वो क्लोथ का कपड़े को छूने की उसने कोशिश ద की। ఫస్ట్ థింగ్, पहली बात ఆమె వాక్యము నమ్మింది. उसने परमेश्वर के वचन के ऊपर विश्वास रखा। ద సెకండ్ థింగ్, दूसरी बात, ఆమె ఏదైతే నమ్ముతుందో అదే ఒప్పుదల చేయడం మొదలు పెట్టింది. और जो भी वो विश्वास कर रही है उसके ऊपर उसने अंगीकार किया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. సో ఆమె వచ్చే దారిలో ఏం చేసిందంటే आने वाले रास्ते में उसने क्या किया करके నమ్మింది. बिलीव किया। నేను వెళ్ళి ఆయన చెంగును ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతా. तो उसने विश्वास किया जब भी मैं परमेश्वर के कपड़े को छूंगी तो मैं छंगी हो पाऊंगी। ఆమె ఎన్ని ప్రాంతాలు నడుచుకుంటూ వచ్చిందో, तो जितने भी रास्ते वो चलती आई, ఆమె ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిందో बहुत दूर से चलती आई, वो ఒక్కటే. హల్లెలూయా. एक ही ఆమె నమ్ముతుంది, वो विश्वास रख रही అదే है, ఒప్పుదల చేస్తుంది. वो ही अंगीकार कर रही ఆ है, నమ్ముతుంది, वो विश्वास कर रही అదే है, ఒప్పుదల वो ही చేస్తుంది. अंगीकार कर रही సో है। ఆమె నమ్మడము, ఆమె ఒప్పుదల చేయడము జీసస్ క్రైస్ట్ దగ్గరకు ఆమె వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. उसका विश्वास और उसका अंगीकारण परमेश्वर के पास लेके गया। సో నువ్వు నమ్మే దాన్ని బట్టి, నువ్వు పలికే దాన్ని బట్టి నువ్వు జీసస్ యొక్క మిరకల్ దగ్గరికి వచ్చేస్తావంట. हालेलुया। जो भी बाका, आप राबा, विश्वास शेते। करते हैं, जो भी आप अंगीकार करते हैं, जो भी आप अपने मुंह से बोलते हैं, वो आपको परमेश्वर और आपकी चमत्कार प्राप्त करने के लिए आपको मदद करेगा। When you believe, जब आप विश्वास करेंगे, when you are confessing, जब आप मुंह से बोलते हैं, you are near to your miracle. आप अपने चमत्कार के नजदीक है। Hallelujah. हालेलुया। ఆమె నమ్ముతుంది, वो विश्वास कर रही ఆమె है, పలుకుతుంది. अब बोल रही है సో मुंह से। చెబుతున్న కొద్దీ, जब आप बोल रही है, మాట్లాడుతున్న కొలది जब बोल रही है मुंह से, ఆమె యేసు ప్రభుకి దగ్గర అవుతా ఉంది. तो अपने चमत्कार के पास है, यीशु సో के पास సడన్ है। గా अचानक యేసు ప్రభు అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఒక యాయు కుమార్తెని అక్కడ ఆ యాయు కుమార్తె చనిపోయిందని అక్కడ వార్త వచ్చింది. तभी यीशु मसीह उधर ही थे नजदीक। वो परमेश्वर एक याईर की बेटी के बारे में उसको विशेष संदेश हुआ था। కానీ ఆ టైంలో సరే నేను వస్తాను అని చెప్పాడు ప్రభు. पर उस समय परमेश्वर ने बोला हाँ मैं आऊंगा। అదే టైంలో उसी वक्त సరే వెళ్దాం అనే టైంలో चलो चलेंगे। उसी वक्त ఆ యొక్క జనాలలో, ఆ యొక్క పెద్ద గుంపులో उस बड़े से क्राउड पे ఆ స్త్రీ वो स्त्री యేసు ప్రభు చెంగును పట్టుకొని ఉందంట. परमेश्वर के कपड़े को छुई हुई थी। సడన్ గా యేసు ప్రభు अचानक यीशु मसीह నాలోంచి ప్రభావం విడుదలైపోయిందని చెప్పాడు. अचानक प्रभु यीशु मसीह ने ये बोला कि मेरे अंदर से एक प्रभाव परमेश्वर का निकला है। ఎవరో నన్ను తాకారు, वो पहचानना स्टार्ट कर लिया ఎవరో परमेश्वर ने। సంబడి ఎవరో తాకారు. यीशु ने बोला कोई तो मुझे छुआ है। శిష్యుని అడిగాడు ఎవరు నన్ను తాకింది. तो अपने शिष्य से पूछा वो किसने मुझे छुआ है। హల్లెలూయా. हालेलुया। శిష్యులు ఏం చెప్పారంటే ప్రభువా ఇంతమంది తాకుతున్నారు కదా ప్రభువా. तो शिष्य ने बोला इतने लोग हैं क्राउड, इतने लोग आपको छू रहे होंगे, అరే ఎవరని చెప్పగలుగుతాం ప్రభువా. तो हम कैसे बोल पाएंगे कि किसने आपको छुआ But है। Jesus is saying पर यीशु ने बोल रहे हैं somebody touched me.
किसी ने मुझे छुआ है, somebody received my power, किसी ने मेरे अंदर की महिमा को लिया है, somebody received my healing. किसी ने मेरी चंगाई को प्राप्त किया Who है। is that? कौन है वो? Who is she? कौन है वो स्त्री? వెతుకుతా ఉన్నాడు, परमेश्वर उसे जांच रहे हैं, వెతుకుతా ఉన్నాడు. परमेश्वर उसे ढूंढ रहे हैं। సడన్లీ एकदम ఆయన కాళ్ళ దగ్గర ఒక స్త్రీ కనిపించింది. उनके पैर के नीचे एक लड़की थी। ఆ స్త్రీని చూసి, उस स्त्री को देखे, కుమారి बोली बच्ची, నువ్వు సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నావు, पूरी तरीके से चंगाई हो चुकी हो నీ तुम, విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. आपका विश्वास तुम्हें चंगाई कर दिया है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నువ్వు ఎప్పుడైతే ఈ నమ్ముతూ నువ్వు ఒప్పుదల చేస్తా ఉంటావో, जब भी आप ये अंदर विश्वास करके आप जब मुंह से अंगीकार करते हैं, యేసు ప్రభు నీ జీవితంలో జరిగే ఆ అద్భుతానికి నువ్వు దగ్గర అవుతావంట. तब आप प्रभु यीशु मसीह के नजदीक हो जाते हैं आपके चमत्कार प्राप्त करने के लिए। హల్లెలూయా. हालेलुया। అందరూ తాకేది వేరు, सब लोग का छूना अलग है, నమ్మి తాకేది వేరు. विश्वास करके छूना अलग है। హల్లెలూయా. हालेलुया। కానీ అక్కడ యేసు ప్రభు వెంబడిస్తున్న శిష్యుల్లో, అక్కడ ఉన్న జనాలందరిలో पर उस समय जितने भी परमेश्वर के शिष्य हैं और जितने भी लोग हैं उधर, అంత టచ్ ఏమనిపించలే. उनका छूना अलग नहीं था, జస్ట్ దే ఆర్ ఫాలోయింగ్. बस सबकी तरह वो लोग छू रहे थे। హల్లెలూయా. हालेलुया। కానీ ఈ స్త్రీ पर ये स्त्री ఫాలో అవ్వడమే కాదు, ये परमेश्वर के पीछे नहीं, she received miracle. హల్లెలూయా. पीछे ही नहीं पर परमेश्वर के से अपना चमत्कार she रिसीव करी, received power. హల్లెలూయా. वो अपना चमत्कार प्राप्त करी। హల్లెలూయా. हालेलुया। ఈ దినం आज इस दिन అందరూ తాకేది వేరు, सबका छूना अलग है, బట్ पर నమ్మి विश्वास करके ఒప్పుదల చేసి मुंह से अंगीकार करके వాళ్ళు తాకేది వేరు. उनका छूना अलग है। हालेलुया। నీదేదో పెద్ద సమస్య కాదు, आपकी परेशानी बड़ी परेशानी नहीं జస్ట్ है, బిలీవ్. बस विश्वास रखिए। నువ్వు నమ్మితే, अगर आप विश्वास నువ్వు నమ్మిన करेंगे, దాన్ని ఒప్పుదల చేస్తే, जो भी विश्वास करते हैं, अगर आप मुंह से बोलते हैं, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. आप जो काम करना है वो करिए। తరువాత उसके बाद వాక్యము తన పని తాను జరిగిస్తాను. उसके बाद वचन अपना काम करेगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। సో ఒక దగ్గర కూర్చొని ఏం చేయాలి ఆలోచించకు. एक जगह बैठ के क्या करूं ये मत सोचिए। నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. आपको जो करना है वो करिए, मुंह से बोलिए। నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు. आपको जो बोला है वो बोलिए। దేవుడు నీకు ఏది చెప్పమంటున్నాడో అది చెప్పు. परमेश्वर जो आपको बोलने के लिए बोल रहा है वो आप अंगीकार దేవుని करिए। వాక్యంలో ఏది నమ్ముతున్నావో అది చెప్పు. హల్లెలూయా. परमेश्वर के वचन में जो भी आप विश्वास करते हैं उसको बोलिए। హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. परमेश्वर आपकी उपस्थिति के लिए धन्यवाद। సో ఇట్స్ వెరీ సింపుల్ మిరకల్. హల్లెలూయా. ये बहुत आसान है ये चमत्कार, ఎందుకంటే इस वजह से ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. क्योंकि परमेश्वर आपसे बहुत प्यार करता యు है। ఆర్ నియర్ టు యువర్ మిరకల్. आप अपने चमत्कार के बहुत ही नजदीक है। బ్రదర్ అద్భుతం ఎక్కడ ఉంది బ్రదర్? भाई मेरा चमत्कार कहाँ है? నాకు ఎంత దూరంలో ఉంది బ్రదర్? कितना दूर है मुझसे? అందరు నన్ను చూడండి, सब मुझे ఇగో देखिए, ఇంత దూరంలో అద్భుతం ఉంది, आपके मुंह जितना दूर है ఇంత దూరంలో ఉంది. इतना ही नजदीक है आपका నువ్వు అన్నం चमत्कार। కలిపి जब आप खाने को मिक्स करते అది हैं, తీసుకొని जब आप उसको लेते हैं, ఎప్పుడైతే నీ నోటి దగ్గర పెడతావో, जब आप अपने मुंह के पास रखते हैं, ఎప్పుడైతే తినేస్తావో, जब उसे खाते हैं, ఎంతసేపు పడుతుంది? कितना देर लगता है? సెకండ్స్ కూడా కాదు, सेकंड्स भी नहीं लगते। అంత సింపుల్, అంత దగ్గరలో నీకు కావాల్సిన అద్భుతం ఉందంట. इतना आसान है परमेश्वर और आपका चमत्कार। హల్లెలూయా. Hallelujah. సో త్రూ దిస్ వర్డ్ చేంజ్ యువర్ మైండ్ సెట్, तो इस वचन को लेकर आप अपना मन बदलिए, చేంజ్ యువర్ మిరకల్, आपके चमत्कार को बदले, చేంజ్ యువర్ బిలీవింగ్. హల్లెలూయా. आपके विश्वास को बदले, आप చేంజ్ యువర్ బిలీవింగ్ आपके विश्वास को बदले आप, and change your confessing. और आपके मुंह के अंगीकारण को बदले आप। హల్లెలూయా. Hallelujah. కొంతమంది రాంగ్ గా కన్ఫెస్ చేస్తా ఉంటారు, थोड़े लोग गंदे बोलते हैं आपके मुंह కొంతమంది से, నెగిటివ్ ని కన్ఫెస్ చేస్తా ఉంటారు. थोड़े लोग अशुभ अशुभ बोलते रहते हैं। నీ సిచ్యువేషన్ ని బట్టి కాదు నువ్వు చెప్పాల్సింది, आपकी परिस्थितियों की वजह से आपको बोलना नहीं है, వాక్యం ఏది చెబుతుందో అది చెప్పు. पर హల్లెలూయా. वचन के अनुसार आपको बोलना है। హల్లెలూయా. हालेलुया। బ్రదర్ ఇలా ఉంది బ్రదర్, भाई ऐसा है, भाई బ్రదర్ ఇలా ఉంది బ్రదర్. भैया ऐसा है। ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ ప్రాబ్లం. मैं आपकी समस्या को नहीं पूछ रहा దేవుడు हूँ, నీ సమస్యను అడగట్లే. यीशु आपकी समस्या को नहीं पूछ रहा। వాట్ డు యు వాంట్, आपको क्या चाहिए? వాట్ డు యు వాంట్. आपको क्या चाहिए? ప్రభు దేవుడు యేసు ప్రభు నీకు ఏది కావాలని అడిగితే మనం ఏం చెప్తామంటే, परमेश्वर जब आपको पूछता है तो आप क्या बोलते हैं मालूम? ప్రభా నాకు ఆ సమస్య ఉంది, నాకు ఈ సమస్య. సమస్య కాదు కావాల్సింది, నీకేది కావాలా? హల్లెలూయా. तब आप बोलते हो परमेश्वर मुझे ये समस्या है, वो से। परमेश्वर को आपकी समस्या की जरूरत नहीं है, आपको क्या चाहिए वो बोलिए। హల్లెలూయా.
My brother, my sister, मेरे भाई मेरे बहन, today आज receive your miracle. आप अपना चमत्कार प्राप्त Just करें। receive your miracle. बस चमत्कार को प्राप्त करें। Just believe the word of God. बस विश्वास रखें, Confess it. मुंह से बोलिए, Receive it. उसे प्राप्त करें। Today आज you will touch your miracle. आज Hallelujah. अपने चमत्कार को छुओगे। Hallelujah. Hallelujah. ఈ దినం ఈ వాక్యం వల్ల చెప్తున్నాను నీకు आज इस समय इस वचन के द्वारा मैं बोल रहा हूँ, ఇద్దరు నీ స్వస్థతని తాకు आज अपने चंगाई को छुइए, ఇద్దరు నీ ప్రాస్పరిటీని తాకు आप अपने आशीष को छुइए, ఇద్దరు నీ ప్రాస్పరిటీని తాకు अपने आशीष को छुइए, ఇద్దరు నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ని తాకు आप अपने परिस्थिति को సేవ్ छुइए, బై ఫెయిత్ विश्वास से बोलिए। హల్లెలూయా हालेलुया। కన్ఫెస్ ఇట్ मुंह से अंगीकार త్రూ करिए, యువర్ కన్ఫెసింగ్ आपके मुंह के बोलने के యు वजह ఆర్ से చేంజింగ్ యువర్ సిచువేషన్ హల్లెలూయా आप अपने परिस्थितियों को बदल रहे हो। మాకారా సెకెలే బోరా రీగాబా సెకెరే బోషియా हालेलुया। హల్లెలూయా Jesus. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది హల్లెలూయా परमेश्वर की आत्मा हमारे ऊपर है, The spirit of God is upon me. परमेश्वर की आत्मा मेरे ऊपर है। Hallelujah. Hallelujah. So today, तो आज నాతో ఒక మాట మళ్ళీ మాట చెప్తాను నేను मैं फिर से वचन बोल रहा हूँ, మత్తయి సువార్త मत्ती 9వ అధ్యాయం मत्ती उसका 9वां अध्याय 20వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం. मत्ती 9वां अध्याय उसका 21 20वां पद। 21 Okay. ఆమె అనుకుంటా ఉందంట वो तब सोच रही थी आपके मन में, నేను ఆయనపై వస్త్రం మాత్రం ముడితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. क्योंकि वह अपने मन में कहती थी कि यदि मैं उसके वस्त्र ही को छू लूंगी तो चंगी हो जाऊंगी। హల్లెలూయా. हालेलुया। ఏమనుకుంటుందంట वो क्या सोच रही थी? ఆయన దగ్గరకు వచ్చి अगर मैं उसके पास ఆయన आऊं, చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు उसके वस्त्र ही को छू लूंगी, నేను స్వస్థత పొందుతా. मैं चंगी हो जाऊंगी। హల్లెలూయా. हालेलुया। కాబారా షిగరే. हालेलुया। వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ అండి. कितना अधिक विश्वास है She इसका। didn't saw Jesus. वो यीशु मसीह को नहीं देखी, Just she received a voice. बस वो वचन का सुनी, बस Just she received a word. बस वो एक वचन को प्राप्त करी। In Jerusalem, यरूशलेम में Jesus is healing. यीशु चमत्कार कर रहा है, Jesus is delivering. यीशु छुटकारा कर रहा है। Just hear అంతే విన్నదంతే. హల్లెలూయా. बस उसने परमेश्वर का वचन ही सुना। అంత సింపుల్ గా ఎలా నమ్మింది. इतने आसान से वो कैसे विश्वास करना करी? Word creates faith. परमेश्वर का वचन हमारे दिल में विश्वास को पैदा करता है। Word creates faith. परमेश्वर का वचन विश्वास को पैदा करता है। Word develops your faith. परमेश्वर का वचन हमें अधिक विश्वास देता है। ఇతను నీ నమ్మిక లేదని సమస్య ఉందా? आज आपके विश्वास में कोई నీ समस्या విశ్వాసం है? లేదని సమస్య ఉందా? आपके विश्वास में कोई समस्या నీ है? ఒప్పుదల లేని సమస్య ఉందా? अंगीकारण में कुछ समस्या है? Your problem आपकी समस्या వాక్యం లేకపోవడమే. वचन का ना होना है। Brother, I know scriptures. भाई मुझे परमेश्वर का वचन I की know मालूम है। verses मुझे अध्याय भी मालूम है। from Genesis to Revelation. जेनेसिस से लेकर रेवलेशन तक सब मालूम है। I know, brother. मेरे को मालूम है But भाई, why am I not receiving my miracle? पर मैं क्यों अपने चमत्कार नहीं पा ఎందుకు నా रहा हूँ? మేనేజ్ జరగట్లే? क्यों मेरा विवाह नहीं हो रहा? అరే జరగట్లేదనే ఆలోచన ఉంది కానీ ఇది జరుగుతుందని ఎందుకు ఆలోచన లేదు నీకు? आप हमेशा ये सोचो कि नहीं होगा, पर ये क्यों नहीं सोच पा रहे कि हो पाएगा? హల్లెలూయా. हालेलुया। అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే इसलिए यीशु मसीह क्या बोलते हैं? నా యందు విశ్వాసం ఉంచువాడు मेरे आप पर जो विश्वास रखेगा నాకంటే గొప్ప కార్యాలు वो చేస్తాడంట. मेरे से बढ़कर काम करेगा। ఆ సామర్థ్యము మీలో ఉంటుందని ఉన్నదని ప్రభుకి తెలుసు కాబట్టే చెప్పాడు. परमेश्वर इसीलिए प्रभु यीशु मसीह ये बोलते हैं कि इसलिए बोलते हैं कि इतना बड़ा अधिकार वो आपके अंदर रखा है और वो उसी को आप वो देखता है। హల్లెలూయా. हालेलुया। సో ఇక్కడ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. तो इसमें परेशानी होने की कोई बात ఆ नहीं है। సామర్థ్యం నీలో ఉంది. वो अधिकार आपके अंदर ही है। వాక్యము చదవడం కాదు, वचन को पढ़ना ही नहीं, వాక్యం తెలుసుకోవడం కాదు, परमेश्वर वचन को जानना ही नहीं, వాక్యాన్ని విడుదల చేసే వాళ్ళు కావాలా? वचन को बोलना है आपके मुंह ఏదైతే से। నమ్ముతావో जो भी आप विश्वास रखते हैं అదే పలుకు. वो ही बोलना है आपको। ఏదైతే పలుకుతావో जो भी आप बोलते हैं मुझसे అదే నమ్ము. वो ही आप विश्वास रखो। అక్కడ నీ అద్భుతం దాగుంది. उधर ही आपका चमत्कार छुपा हुआ है। బిలీవ్, विश्वास रखिए, కన్ఫెస్ ఇట్, मुंह से बोलिए రిసీవ్ ఇట్. और प्राप्त करिए। హల్లెలూయా. हालेलुया। అగైన్ ఐ విల్ సే फिर से बोलता हूँ, బిలీవ్ ఇట్, विश्वास रखिए, కన్ఫెస్ ఇట్,
मुंह से बोलिए receive it. और प्राप्त करिए। It's very simple. ये बहुत आसान है। ఏ అద్భుతమైన నువ్వు ఇలానే పొందుకుంటావు, जो भी चमत्कार आपको चाहिए वो आप ऐसे ही लो। ఏ పరిస్థితి అయినా ఇలాగనే మార్చబడుతుంది. जो भी परिस्थितियां है वो ऐसे ही ఇది बदलेंगे। బైబిల్లో ఇది ఇలా రాయబడ్డదంతే. ఇట్స్ ఇండీడ్, ఇది రాయబడ్డదంతే. హల్లెలూయా. ये वचन में ऐसा लिखा है और वैसे ही है वो। ఇదే ప్రాసెస్. यही है उसके तरीका। హల్లెలూయా. हालेलुया। సో యేసు ప్రభుని ఆమె తాకిందంట. హల్లెలూయా. उसने परमेश्वर के कपड़े को छुआ है। ఏదో ఇలా తాకలేదండి, किसी ने भी ऐसा नहीं छुआ। ఆమె ఒప్పుదల उसका अंगीकरण, ఆమె మిరకల్ కి ద్వారం కలగజేసింది. హల్లెలూయా. उसका अंगीकरण, उसका बा- विश्वास शाबाश। उसके चमत्कार के पास लेके गया। హల్లెలూయా. हालेलुया। సో నువ్వేం చూడట్లేదా? तो आप कुछ भी नहीं देख रहे ఏమి हो, ఏం అద్భుతం జరగట్లేదా? कुछ भी चमत्कार नहीं ఏ हो रहे, పరిస్థితులు మార్చబడట్లేదా? कुछ परिस्थितियां नहीं बदल रहे। డోంట్ థింక్ నేను ఒక బ్యాక్వర్డ్ లో ఉన్న వ్యక్తిని, నాకు చదువు లేదు, అది లేదు, ఇవన్నీ తీసి డస్ట్బిన్ లో పడేసాయి. ये मत सोचे कि मैं नीचा हूँ, मैं किसी से ऊपर नहीं हूँ, मैं पीछे पड़ा हूँ। ये मत सोचिए, आप ये सब హల్లెలూయా. छोड़ दीजिए। आप సో నీ అద్భుతానికి నువ్వు ఫోకస్ కలిగి ఉండాలి ఫస్ట్. आप अपने चमत्कार पे फोकस रखिए। సో మొదట నువ్వు తెలుసుకోవాల్సింది पहले आपको जानना है कि వాక్యం తెలుసుకోవాలా. वचन को जानना ఆ है। వాక్యం తెలుసుకొని वो वचन को जान के నేను కుడికి గాని मैं अपने दाहिने ఎడమకి గాని और बाएं और చూడకుండా नहीं देखूंगा। నాకు కావలసిన అద్భుతానికి जो चमत्कार मुझे నేను चाहिए చూస్తూ मैं उसी को देखूंगा। వాట్ ఐ బిలీవ్, जो भी मैं विश्वास వాట్ ఐ रखता हूँ, రిసీవ్ ద వర్డ్, जो भी मैं प्राप्त करता हूँ, ఆ వాక్యాన్ని उसी वचन ఇన్ को ద నేమ్ ఆఫ్ జీసస్, यीशु मसीह के ఇన్ ద नाम నేమ్ पे, ఆఫ్ జీసస్. यीशु मसीह के టుడే ఐ नाम पे రిసీవ్ ద మిరకల్, आज मैं अपने चमत्कार టుడే ఐ लेता రిసీవ్ हूँ। మై మిరకల్, आज अपने चमत्कार టుడే ఐ प्राप्त రిసీవ్ करता మై हूँ। మిరకల్, आज अपने चमत्कार को టుడే प्राप्त ఐ करता రిసీవ్ हूँ। మై హీలింగ్. आज अपनी चंगाई యు को నీడ్ టు लेता సే हूँ। లైక్ దట్, You have to say like యు that। నీడ్ టు సే లైక్ దట్. आपको ऐसा बोलना है। వర్డ్ परमेश्वर का वचन క్రియేట్స్ बनाता है, మిరకల్. चमत्कार को बनाता है। Hallelujah. हालेलुया। ఒక రోజు ఒక దినాన ఒక అద్భుతం జరిగింది. एक दिन एक चंगाई हुआ। హల్లెలూయా. हालेलुया। అది చాలా చిన్నదే, బట్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. वो बहुत छोटा था पर बहुत चमत्कार लेके आया हमारे ఇది जीवन 2 में। ఇయర్స్ బ్యాక్ ఒక అద్భుతం జరిగింది. ये 2 साल पहले का था। ఆ రోజు నా బర్త్డే. उस दिन मेरा जन्मदिन था। నేను మార్నింగ్ ఫ్రెష్ అప్ అవుతున్నాను. मैं सुबह लेकर रेडी हो रहा था। ఫ్రెష్ అప్ అయ్యి అద్దంలో చూసుకుంటా ఉన్నాను నేను. जब मैं आईना में देख रहा था अपने आप సో को, ఇలా దూకుంటూ ఇలా నేను రెడీ అవుతున్నాను. तब मैं कंघी करके रेडी हो रहा था। సడన్లీ నా హార్ట్ లో అరే టైం ఎంత అవుతుంది అన్నాను. अचानक मैं अपने दिल से बोलने लगा, अरे कितना बज रहे हैं। నేను ఇలా చూశాను. अपने घड़ी को देखा। చూస్తే देखने के बाद నా హ్యాండ్ కి వాచ్ లేదు. मेरे हाथ में घड़ी नहीं था। సడన్లీ నా పక్కన ఉన్న బ్రదర్ అబ్జర్వ్ చేశాడు. तो मेरे बाजू में एक भाई खड़े थे, उन्होंने देखा। ఏంటన్నా నీ చేయికి చూస్తున్నావు? तो उन्होंने बोला, क्या भाई आप क्या देख रहे हो, आपके हाथ पे क्या देख रहे నీ हो? చేయికి వాచ్ లేదు కదా. आपके हाथ में तो घड़ी नहीं है, क्या ఎలా देख रहे हो చూస్తున్నావు? आप? कैसे देख रहे हो आप? బట్ యూ విల్ సీ టుడే. बट आप आज देखोगे। అతనికి చెప్పాను నువ్వు ఇదో చూస్తావు. तो मैंने उस भाई से बोला कि आप आज देखोगे अभी इसी वक्त। ఈరోజు సాయంత్రం కల్లా నా చేతికి వాచ్ రావడం నువ్వు చూస్తావు. तो मैंने उस भाई से बोला कि आज शाम तक आप मेरे हाथ में घड़ी देखोगे। ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. कहाँ से आएगा ये वॉच? బట్ ఐ బిలీవ్డ్, पर मैं विश्वास रखता బట్ ఐ हूँ రిలీజ్డ్. और मैंने उसको अनुग्रह किया। హల్లెలూయా. हालेलुया। ఐ నో हालेलुया। मैं जानता మై हूँ, వర్డ్ క్రియేట్ మిరకల్స్. मैं जानता हूँ कि मेरा वचन एक चमत्कार निकाल सकता ఇఫ్ है। ఐ సే సంథింగ్, अगर मैं कुछ भी ఇఫ్ बोलूंगा, ఐ రిలీజ్ సంథింగ్, जो भी मैं बोलूंगा, ఐ నో मैं जानता ఇట్ हूँ, క్రియేట్స్ మిరకల్. मैं जानता हूँ कि वो एक हालेलुया। चमत्कार को लेके आएगा। ఆ దినం ఆ బ్రదర్ ఆశ్చర్యపోయాడు. సరే చూద్దాంలే. उस दिन वो भाई चौंक गए थे। మళ్ళీ चलो देखेंगे। మళ్ళీ అనుకున్నాడు దైవజనుడు కదా, ఏమో ఎక్కడి నుంచి వస్తుందో ఏం జరుగుతుందో అనుకున్నాడు. तो वो भाई सोचा, अच्छा ठीक है, परमेश्वर का दास है, देखेंगे कहाँ से आएगा चमत्कार। ఆధారం లేదు ఎలా వస్తుందో. तो उसका कोई आधार नहीं था कहाँ से आएगा बोल ఆయన అనుకున్నాడు కొనుక్కుంటాడులే అని. तो उन्होंने सोचा ये भाई भाएंगे, मीन्स खरीदेंगे शायद वॉच को। బట్ నేను స్ట్రాంగ్ గా చెప్పినా पर मैंने बोला एक अधिकार से कि आएगा। నువ్వు ఖచ్చితంగా సాయంత్రం కల్లా నా చేతికి వాచ్ రావడం నువ్వు చూస్తావన్నా. तब मैंने बोला उस भाई से कि आज निश्चित शाम तक आप मेरे हाथ पे घड़ी సో देखोगे। ఆ రోజు మార్నింగ్ నేను రెడీ అయిపోయి నేను టీవీ ఛానల్ కి వెళ్ళి ఒక 4-5 సర్మన్స్ ఇచ్చేసి వచ్చేసాను నేను. तो अगले दिन मैं जाके परमेश्वर की परिचर्या करके आ गया था। సో నా పరిచర్య అయిపోయింది, టీవీ పరిచర్య అయిపోయింది. బయటికి వెళ్ళి అట్లా ఫ్రెష్ అప్ అవ్వడానికి బయటికి వెళ్ళాను. तो प्रचार होने के बाद मैं बाहर आया और फ्रेश अप हो गया। ఒక దైవజనుడు వచ్చాడు. तो एक परमेश्वर के दास आए। నేను వచ్చానని తెలుసుకున్నాను. तो उन्होंने जाना कि मैं आया हूँ। సడన్లీ నా బర్త్డే అని తెలుసుకున్నాడు అతను. तो उन्होंने अचानक से ये जान लिया कि उस दिन मेरा जन्मदिन है। బ్రదర్ బయటికి వెళ్దామా అన్నాడు. तो उन्होंने बोला कि परमेश्वर के दास क्या हम बाहर चले? యా నో ప్రాబ్లం బ్రదర్ బయటికి వెళ్దాం అన్నాను. तो तब मैंने बोला हाँ ठीक है, कोई समस्या नहीं, हम సో चलेंगे। డైరెక్ట్ ఒక బట్టల షాప్ కి వెళ్ళాను నేను.
हाँ, तो सीधा हम एक कपड़े की दुकान पे गए। అతను ఏమనుకుంటున్నాడంటే నాకు ఒక మంచి క్లోత్స్ ఒక గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాడు. तो वो परमेश्वर के दास ने ये सोचा कि मेरे लिए कि कोई कपड़ा दिला दे। ఆ షాప్ కి ఎంటర్ అవుతున్నప్పుడు जब हम उस दुकान पे जा रहे थे, దాని పక్కనే उसके बाजू में వాచ్ షాప్ ఉంది. उस दुकान के बाजू में घड़ी का शॉप था। అలా ఎంటర్ అవుతున్నప్పుడు जब उसके अंदर हम जा रहे थे, ఆయన ఆలోచించాడు, वो सोच रहे थे బ్రదర్ వారానికోసారి బట్టలు కొంటానే ఉంటాడు, టీవీకి పరిచయం కానీ దానికి దీనికి కొంటానే ఉంటాడు. तो वो सोच रहे थे कि परमेश्वर के दास तो हमेशा कपड़े खरीदते ही होंगे क्योंकि प्रचार करते हैं ना, करके ऐसे सोच रहे थे। లే బ్రదర్ పక్కన ఈ షాప్కి వెళ్దాం అన్నాడు. हाँ, तो फिर वो परमेश्वर के दास ने सोचा परमेश्वर तो ये प्रभु के दास से खरीदते होंगे तो वॉच के शॉप पे जाएंगे। పొద్దున ఏ వ్యక్తికి అయితే చెప్పాను నేను, जिस भाई से मैंने बोला था, ఆ వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నాడు, वो भाई देख रहे थे ये सब, షాక్ అయిపోతున్నాడు, वो भाई शॉक में थे, चमत्कार चौंके थे, वो నవ్వుతున్నాడు. हंस रहे थे। నేను చెప్తున్నాను, तो मैं बोल रहा हूँ, నేను ఏదైతే చెప్పానో तो मैं बोल रहा था, मैं जो भी बोल रहा हूँ నేను అది తింటాను, वो मैं खाता हूँ। हालेलुया। నేనేమనలేదు, जो मैं कुछ भी नहीं बोला था। వెళ్దాము అన్నాడు. तो मैं ఆ వాచ్ షాప్ కి వెళ్ళి ఓ మంచి వాచ్ చూసి బ్రదర్ ఇది బాగుందా అన్నాడు. యా ఇట్స్ గుడ్ అన్నా. तो भाई साहब ने बोला कि भाई क्या ये ठीक है, ये घड़ी आपको अच्छी लगी? तो मैंने बोला हाँ ठीक है, अच्छा है। యా అయితే ఇది కొనేసాడు అతను. तो उन्होंने खरीद लिया उसे, ఇమ్మీడియట్ గా నాకు అది గిఫ్ట్ గా ఇచ్చేసాడు. अचानक से उसे उन्होंने तोहफे में दे दिया। పొద్దున ఎలాగైతే చూసానో जैसे ही मैं सुबह देखा, అదే ఈవినింగ్ టైం 6:30 అవుతుందని చెప్పాను నేను. तो उसी दिन शाम में मैं अपने हाथों में घड़ी देख ली। హల్లెలూయా. हालेलुया। షాక్, నాతో ఉన్న వ్యక్తి షాక్ అయిపోయాడు. सब लोग चौंक गए, मेरे सामने जो था वो भाई भी चौंक गया। ఎలా జరిగింది బ్రదర్ ఇది? कैसा हुआ भाई ये सब? ఐ నో మై గాడ్, मैं जानता हूँ मेरे ఐ परमेश्वर నో को। హిస్ వర్డ్, मैं जानता हूँ इसके ఐ वचन को। బిలీవ్ హిస్ వర్డ్. मैं विश्वास रखता हूँ इस पर ఇఫ్ ఐ वचन पे। స్పీక్, अगर मैं बोलूं, ఇఫ్ ఐ స్పీక్, अगर मैं मुंह से बोल दूं, ఇఫ్ ఐ రిలీజ్, अगर मैं मुंह से अंगीकार कर दूं, that word create miracle for me. वो वचन मेरे लिए मेरा चमत्कार बना देगा। Why? क्यों? Because I honor the word of God. क्योंकि मैं परमेश्वर के वचन को महिमा करता हूँ। Halle-luya. हालेलुया। దేవుని నేను హానర్ చేస్తున్నా, परमेश्वर की मैं आदर करता हूँ, ఆయన వాక్యాన్ని హానర్ చేస్తున్నా నేను. उनके वचन को मैं आदर रखता हूँ। తిరిగి దేవుడు ఊరుకుంటాడా? तो परमेश्वर के चुपचाप रहेगा? దేవుడు ఊరుకుంటాడా? परमेश्वर चुपचाप रहेगा? ఆయన సేవకుని కనపరుస్తాడంట దేవుడు. अपने दास को वो ऊंचा रखेगा। తన యందు విశ్వాసం ఉంచవాని ఆయన కనపరుస్తాడంట. जो भी उसके ऊपर विश्वास रखते हैं उसको वो बढ़ाता है। हालेलुया। ఓ ప్రైజ్ గాడ్. ఆ దినం అద్భుతం జరిగిపోయింది. उस दिन वो इतना बड़ा चमत्कार, అది చిన్నదే, वो छोटा ही है, నేను సంతోషపడుతున్నాను. पर मैं आनंदित हूँ। ఎందుకంటే इसलिए నేను చెప్పాను దాని గురించి పొద్దున్నే. क्योंकि मैं उसके बारे में पहले ही बोल चुका हूँ। తర్వాత అది ఈవినింగ్ వచ్చాక నా చేతికి వచ్చేసింది. पर शाम तक वो आ गया। వా, वाह कितना बड़ा ఇది चमत्कार। చాలా చిన్నదే నా జీవితంలో. ये छोटा है అలాంటి ఎన్నో జరిగాయి. पर बहुत सारे ऐसे हुए మా हैं। ఎంతో మంది నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి, నా పరిచయంలో ఎంతో మందికి ఈ రేపు సాయంకాలం 3 గంటల వరకు నీకు ఈ అద్భుతం జరుగుతానే అట్లా ఎంతో మందికి టైం డేట్ తో నేను చెప్పాను నేను. मैं बहुत लोगों को, मेरे परिचार सुनने वालों को मैंने ऐसे भविष्यवाणी दी है कि अगले दिन इस टाइम पे आपको ये चमत्कार आएगा। तो उन लोगों को हुआ है वैसा। సో మెనీ పీపుల్ అలలో ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో ఎంతో మందికి తెలుసు. बहुत लोग ये सुन रहे हैं जो अभी हमारा वचन, ये लोग आपको भी मालूम है ये सब। దీంట్లో ఒక ముఖేష్ అనే బ్రదర్ ఉన్నాడు. इसमें मुकेश बोल के एक भाई है, హీ ఇస్ ఫ్రమ్ రాజస్థాన్. वो राजस्थान से है। అయితే అతనికి పిల్లలు లేరు. तो उनको संतान नहीं थे। అయితే అతను ఎన్నో దగ్గర 7 years అవుతుంది. 7 साल हुए। అయితే ఆ దినము నాకు కాల్ చేశాడు, వేరే బ్రదర్ తోని కాల్ చేసి కాన్ఫరెన్స్ లో నేను ప్రే చేశాను. तो दूसरे भाई से उन्होंने मुझे कॉल किया। నేను ప్రార్థన చేసి तो तब मैंने प्रार्थना ఫ్రూట్స్ की, బ్లెస్ చేసి तो फल दिए थोड़े। 2 weeks తర్వాత విల్ టెస్ట్ చేసుకో, 2 हफ्ते के बाद आप जाके चेक करिए, యు విల్ గెట్ రిజల్ట్. आप अपना चमत्कार प्राप्त మీ करेंगे। భార్య ప్రెగ్నెంట్ అవుతాది. आपकी वाइफ, आप बच्चे लोगे। ప్రభు అద్భుతం చేస్తున్నాడు. परमेश्वर अद्भुत काम సో करेगा। 2 weeks ఆగారు వాళ్ళు. 2 हफ्ते रुके వాళ్ళు ఫ్రూట్ తిన్నారు, वो फल खाए, वो వెల్ టెస్ట్ చేసుకున్నారు, जाके चेक करवाए, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. तो कंसीव हो गई। హల్లెలూయా. हालेलुया। నీకు అబ్బాయి పుడతానని చెప్పాను. तो मैंने बोला कि भविष्यवाणी दी कि आपको एक लड़का पैदा होगा। వాళ్ళందరూ ఆలోచిస్తా ఉన్నారు, ఫ్యామిలీ అక్కడ ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. तब वो लोग सोच रहे थे उस परिवार और इस परिवार वाले, నిజంగా सच में బాబు ఎలా పుడతాడు?
लड़का कैसे पैदा అందరు होगा? ఫస్ట్ ఆడపిల్లలు పుడతారు కదా, तो सब लोग बोलते हैं कि पहले लड़की पैदा होती అది है, ఎలా జరుగుతుంది? वो कैसा होगा? బట్ మై గాడ్ విల్ డూ, पर मेरा परमेश्वर करता है बिकॉज वैसा। इसलिए సర్వెంట్ ఆఫ్ గాడ్ చెప్పాడు కాబట్టి. क्योंकि मैं परमेश्वर का दास हूँ। గాడ్ హానర్స్ హిస్ మ్యాన్ ఆఫ్ గాడ్, परमेश्वर अपने दास को बढ़ा के గాడ్ रखता है। హానర్స్ హిస్ సర్వెంట్, परमेश्वर अपने दासों को ऊंचा रखता है। గాడ్ హానర్స్ దోస్ హూ బిలీవ్. परमेश्वर जो भी उस पर विश्वास रखता है वो सबको परमेश्वर ऊंचा रखता है और Hallelujah. आशीषित करता है। yes he is commenting, yes brother. हाँ, भाई Hallelujah. अभी हमें बोलते हैं कि हाँ ब्रदर सच है। Hallelujah. Hallelujah. సో డెలివరీ టైం వచ్చింది, तो उनका डिलीवरी टाइम आ गया, వాళ్ళ వైఫ్ డెలివరీ అయింది, तो उनकी वाइफ के डिलीवरी का टाइम आ गया, కాల్ చేసి చెప్పాడు, तो उन्होंने कॉल करके बोल दिया, బ్రదర్ भाई ఆ రోజు చెప్పారు కదా, उस दिन बोले थे ना, నా కొడుకు పుడతా అని చెప్పాడు కదా, आपने बोला था ना कि लड़का కొడుకు होगा, పుట్టాడు నాకు. लड़का हो गया हमें। Hallelujah. हालेलुया, Praise God. प्रेज गॉड, Hallelujah. हालेलुया। It's very simple. यह आसान है। ఎందుకు అద్భుతం జరుగుతుంది? क्यों चमत्कार हो रहा है? ఎందుకు నాకే అద్భుతం జరగాలి? क्यों मुझे ही होना है ఎందుకు चमत्कार? దేవుడు చేయాలనుకుంటున్నాడు? परमेश्वर क्यों करना चाहता है? బికాస్ इसलिए, నేను యేసుని అంగీకరించిన, इस वजह से कि क्योंकि मैंने परमेश्वर पर विश्वास रखा है। నేను ఒక అద్భుతాన్ని పొందుకోలే, मैं एक चमत्कार को नहीं लिया, అద్భుతాలను చేసే దేవుని ఆదినం నేను ఒప్పుకున్నాను, నేను నమ్ముకున్నాను. నేను पर चमत्कार करने वाले यीशु मसीह को मैंने स्वीकार किया है। అద్భుతం నాలో జీవించట్లే, चमत्कार मेरे अंदर नहीं है, అద్భుతాలు చేసే దేవుడు నాలో జీవిస్తున్నాడు. और जो चमत्कार करने वाला यीशु मसीह है वो मेरे अंदर है। ఇప్పుడు నేను అద్భుతం కోసం టెన్షన్ పడను. अब मैं चमत्कार के लिए परेशानी नहीं होगी। ఇఫ్ ఐ స్పీక్, अगर मैं बोल दूं మిరకల్ విల్ హ్యాపెన్. चमत्कार हो जाएगा। ఇఫ్ ఐ స్పీక్, अगर मैं बोल दूं మిరకల్ విల్ హ్యాపెన్. चमत्कार हो నేను जाएगा। ఎందుకు భయపడాలా? मैं क्यों डरूं? నేను ఎందుకు డెవిల్ కి భయపడాలా? मैं क्यों शैतान को डरूं? ఎందుకు సిక్నెస్ కి భయపడాలా? मैं क्यों रोग के वजह से डरूं? ఎందుకు ఆ పవర్టీకి నేను భయపడాలా? मैं क्यों उस परिस्थिति के वजह से मैं डरूं? ఎందుకు ఆ డెత్ సిచ్యువేషన్ కి నేను ఎందుకు భయపడాలి? वो अंधकार के समय में क्यों डरूं? బికాస్ इसलिए రోమన్ 10:10 ప్రకారం रोमियो उसका 10वां अध्याय उसका 10वां पद ये बोलता है, నేను నమ్మి, मैं विश्वास करके నేను ఒప్పుదల చేసి जब मैं अंगीकारण करता हूँ मुझसे, క్రియేటర్ ని तो सृष्टिकर्ता को నా హృదయంలోకి ఆహ్వానించిన. मैं अपने दिल के अंदर स्वीकार करता हूँ। క్రియేటర్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. तो दुनिया का रचने वाला वो मेरे अंदर है। హల్లెలూయా. ఏ हालेलुया। అద్భుతం జరగాలన్నా जो भी चमत्कार होना है నాలో నుంచి జరగాల. तो वो मेरे अंदर से होगा। బికాస్ इस वजह से, క్రియేటర్ ఈజ్ ఇన్ మీ. इस वजह से क्योंकि परमेश्वर मेरे अंदर है, క్రియేటర్ ఈజ్ ఇన్ మీ. दुनिया को रचने वाला मेरे अंदर है, క్రియేటర్ ఈజ్ ఇన్ మీ. तो दुनिया को जिसने बनाया वो मेरे अंदर హౌ है। క్రియేటర్ ఎలా సృష్టికర్త బయటికి ఎలా వస్తాడు? तो ये जो अंदर परमेश्वर है वो बाहर कैसे आएगा? త్రూ అవర్ మౌత్. हमारे मुंह के अंगीकरण के वजह త్రూ से, అవర్ మౌత్. हमारे मुंह के बोलने की वजह से। ఎప్పుడైతే విడుదల చేస్తామో जब भी हम मुंह से बोलते हैं క్రియేటర్ परमेश्वर హానర్స్ बढ़ाएगा। హిస్ బిలీవర్ వర్డ్. హల్లెలూయా. హిస్ సర్వెంట్స్ వర్డ్. హల్లెలూయా. परमेश्वर अपने दासों के वचन को वो वैल्यू देता है। హల్లెలూయా. हालेलुया। ఇద్దరు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాట చెప్తున్నా, जो भी हमारे साथ अभी लाइव में हो, God will honor your weight. परमेश्वर आपकी महिमा करेगा। God will honor your faith. परमेश्वर आपको महिमा करेगा, आपको वैल्यू देगा परमेश्वर। Hallelujah. हालेलुया। Don't think wrong. अब गलत मत सोचो। దేవుడు నన్ను పట్టించుకుంటాడా? परमेश्वर मेरा नहीं देखता। దేవుడు నాతో మాట్లాడతాడా? क्या परमेश्वर मुझसे बात దేవుడు करेगा? చెప్తే జరిగిస్తాడా? अगर परमेश्वर से बोलूंगा तो क्या वो मेरा ఇవన్నీ सुनेगा? తీసేసి, ये सब निकालो, అన్ని తీసేసి, सबको इकट्ठा करके అన్నిలో పట్టుకొని सबको ऐसा पकड़ के డస్ట్బిన్ లో పడేసేయ్. फेंक दो डस्टबिन में। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు నీ హార్ట్ ఖాళీ అయిపోయింది కదా? अब अपना दिल खाली हो गया ना? రీడ్ ద వర్డ్. अब वचन को सुनिए आप। మెడిటేట్ ద వర్డ్. अब वचन को पढ़िए आप, chew the word. वचन को बोलिए आप, eat the word. वचन को खाइए आप, drink the word. स्वीकार करिए, walk in the word. वचन के अनुसार चलिए और उसे पिए आप। walk with the word. वचन के अनुसार चलिए आप, swim in the word. वचन में डूबिए आप। hallelujah. हालेलुया। the next अगले वक्त speak. फिर बोलिए Speak. उसे, मुंह से बोलिए, Speak. मुंह से बोलिए, confess it. अंगीकार Confess करिए, it. अंगीकार confess करिए, it. अंगीकार command करिए, it. बोलिए उसे। hallelujah. हालेलुया। you will receive your miracle. अब अपना चमत्कार you will प्राप्त receive your करेंगे, miracle. अब अपना चमत्कार प्राप्त करेंगे। Hallelujah. हालेलुया। praise God. परमेश्वर की महिमा हो। today
आज I'm prophesying upon you. मैं भविष्यवाणी करता हूँ आपके I ऊपर। release the word for you. मैं परमेश्वर का वचन आपके अंदर You बोलता हूँ। are near to your miracle. आप अपने चमत्कार के बहुत ही नजदीक हैं। You are near to your miracle. आप अपने चमत्कार के बहुत ही नजदीक हैं। You are near to your miracle. आप अपने चमत्कार के नजदीक हैं। Today, आज whatever जो भी you are releasing, जो भी आप बोल रहे हैं, ఈ దినం రాత్రి కల్లా आज रात तक నువ్వు పొందుకుంటావు. आप रिसीव करेंगे। You will eat. Your fruit. Hallelujah. Your fruit. अब जो भी चमत्कार बोल रहे हैं वो आप उसे खाएंगे आप। Hallelujah. हालेलुया। ఏ ఫలానైతే నువ్వు ఆశిస్తున్నావో, जो भी फल के लिए आप देख रहे हैं, ఏ గర్భ ఫలానైతే నువ్వు ఆశిస్తున్నావో, जो भी गर्भ का फल आप देख रहे हैं, ఏ అద్భుతానైతే నువ్వు जो भी పొందుకోవాలనుకుంటున్నావో, चमत्कार आप प्राप्त करना ఏ चाहते हैं, బిజినెస్ బ్లెస్సింగ్ నువ్వు जो भी పొందుకోవాలనుకుంటున్నావో, बिजनेस में आशीष आप पाना चाहते ఏ हैं, చేంజెస్ అయితే నువ్వు అనుకుంటున్నావో, जो भी बदलाव आप देखना चाहते ఏ हैं, స్పిరిచువల్ లైఫ్ నువ్వు కోరుకుంటున్నావో, जो भी आत्मिक स्थिति आप चाहते हो, ఏ గిఫ్ట్ అయితే నువ్వు కోరుకుంటున్నావో, जो भी परमेश्वर की गिफ्ट को आप चाहते हो, ఏ స్పిరిచువల్ గిఫ్ట్స్ నువ్వు కావాలనుకుంటున్నావో, जो भी आत्मिक गिफ्ट को आप प्राप्त करना चाहते हो, ఐ నీడ్ హోలీ స్పిరిట్ బ్యాప్టిజం. मुझे परमेश्वर की रूह की आशीषित चाहिए। మై బ్రదర్, मेरा भाई, కనెక్ట్ విత్ మీ. मुझे जुड़िए आप। You will get baptism in the Holy Ghost. You will receive the baptism in the Holy Ghost. अब पवित्र आत्मा की बरसात से आप भर जाएंगे। Brother, I need tongues. मुझे भाषाओं की गिफ्ट चाहिए। Believe it. बस विश्वास Confess करिए, it. बस बोलिए मुझसे Receive it. और प्राप्त करिए। Hallelujah. हालेलुया। Just receive. बस प्राप्त करिए, Just receive. बस रिसीव करिए। Hallelujah. हालेलुया। నువ్వు ఎక్కడున్నా సరే ఈ దినం, अब जहीं भी हो నువ్వు ఏ आज, ప్రాంతంలో ఉన్నా సరే, आज के दिन आप कहीं भी हो, ముంబై, मुंबई, ఢిల్లీ, दिल्ली, పంజాబ్, पंजाब, కోల్కతా, कोलकाता, ఎక్కడున్నా సరే, जहीं भी हो, గువాహటి, गुवाहाटी, ఎక్కడున్నా సరే, जहीं भी हो, ప్రభు నిన్ను చూస్తున్నాడు. परमेश्वर आपको देख నీ रहा है। నమ్మకత్వాన్ని ప్రభు హానర్ చేస్తాడు ఈ దినం. आपकी जो भी फेथ है परमेश्वर उसको देख रहा है। Hallelujah. हालेलुया। Believe his word. उसके वचन पर विश्वास रखिए Release that word. और उस वचन को आपके मुंह से बोलिए। Hallelujah. हालेलुया। You will receive today. और उस चमत्कार को आप प्राप्त This करेंगे। is your day. आज आपका दिन है, This is your day. आज आपका दिन है। Let's rejoice. Hallelujah. चलिए खुशी बनाते हैं, Just rejoice. चलिए Hallelujah. आनंदित होते हैं इस दिन पे। Because, why? इस वजह Because से Jesus is not living. Oh, ఎక్కడో దేవుడు లేడు. वो परमेश्वर कहीं दूर नहीं है आपसे, యేసు ప్రభు నాలో ఉన్నాడు. क्योंकि परमेश्वर मेरे अंदर है। ఆయనను ఆవరించి ఉన్నాడు. वो मेरे हर जगह है। నాలో ఉన్నాడు యేసు ప్రభు. वो मेरे अंदर है, నాలో ఉన్నాడు, నా పైన ఉన్నాడు. वो मेरे है, मेरे अंदर है। हालेलुया। Praise God. परमेश्वर की स्तुति నాలో हो, జీవిస్తున్నాడు. मेरे अंदर है, నేను టెన్షన్ పడను. तो मैं परेशान नहीं होंगी। ఏదో అవిశ్వాసులాగా దుఃఖపడను నేను. वो जो अविश्वास लोग रखते हैं I वैसे मैं will नहीं raise. होंगी। मैं ऊंचा बढ़ूंगी, ఆయన వాక్యం పట్టుకొని उनका वचन पकड़ के, I will release. और मैं बोलूंगी अपने I मुंह will से, command. और मैं बोलूंगी अपने I मुंह will से, speak to my mountains. और मैं अंगीकार करूंगी, इस पहाड़ को बोलूंगी मैं। Hallelujah. हालेलुया। Praise God. परमेश्वर की महिमा हो, దేవుడు తన వాక్యం దీవించును గాక. परमेश्वर इस वचन को आशीष दे। Hallelujah. हालेलुया। Praise God. परमेश्वर की महिमा My हो। brothers and sisters. मेरे भाई और मेरे बहन, ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. परमेश्वर आपके जीवन में चमत्कार करने वाले हैं। Hallelujah. हालेलुया। ఈ దినం మీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. आज इस दिन आपके लिए दुआ करना चाहता हूँ। ప్రభు నేను స్తుతిస్తున్నాను. परमेश्वर की मैं स्तुति करता हूँ। ఈ దినం తెలుగు నుంచి హిందీకి ట్రాన్స్లేట్ చేయడం ప్రభు ఇచ్చిన గ్రేస్ అదొక్కటే. హల్లెలూయా. आज अनुवाद करने के लिए परमेश्वर ने इस तरह की अनुग्रह हमें दिया, इसलिए मैं परमेश्वर की महिमा करता हूँ। హల్లెలూయా. हालेलुया। ఎందుకు ప్రభు వాడుకుంటాడు? परमेश्वर क्यों अपने दासों को यूज करता है? నేను ఆ వాక్యాన్ని ప్రచురం చేయాలా? कि हम उसका प्रचार करें। ఐ యామ్ హానరింగ్ హిస్ వర్డ్. मैं उनकी वचन को महिमा करता God हूँ, will honor my word. और परमेश्वर मुझे बढ़ाएगा। Hallelujah. Hallelujah. So today, पर आज ప్రభు మీకోసం నేను ప్రార్థన చేయాలని నేను ప్రభు నాలో ప్రేరేపిస్తున్నాను కాబట్టి तो आज मैं परमेश्वर के आत्मा के अनुसार मैं आपके लिए दुआ करना నేను चाहता हूँ। మీకోసం ప్రార్థన मैं చేయాలనుకుంటున్నాను. आपके लिए प्रार्थना करना चाहता हूँ। ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. हाँ, तो बिल्कुल परमेश्वर आपके जीवन में इतना बड़ा काम करेंगे आज। హల్లెలూయా. हालेलुया। ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ వస్తాను. और 30-40 मिनट में फिर से आऊंगा। అప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ జరుగుతుంది. तब तेलुगु से इंग्लिश में अनुवाद होगा। ఆ తరువాత उसके बाद 6 to 6:30కి तब 6 से 6:30 बजे तक మళ్ళీ తెలుగు టు హిందీకి మళ్ళీ ఇంకొక సర్మన్ చెప్తాను నేను. फिर तेलुगु से हिंदी में एक और बार अनुवाद का सेशन होगा। ఈ దినం
आज के दिन నువ్వు వాక్యం చేత నింపబడుతున్నావు. आज आप परमेश्वर के वचन से भर जाएंगे. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. ఎంప్టీగా ఉన్న నీవు खाली खाली का पन, ఒక అద్భుతంతోని ఇది నన్ను నువ్వు పొందుకోబోతున్నావు. वो कालीपन को निकाल के परमेश्वर अपने चमत्कार से उनके वचन से आपको भरेगा. హల్లెలూయా. हालेलुया. ప్రైజ్ గాడ్. परमेश्वर की महिमा हो. yes stretch your hand. आप హల్లెలూయా. अपने हाथ आगे करिए. రాజస్థాన్, ఢిల్లీ, ముంబై నువ్వు ఎక్కడ ఉన్నా సరే just stretch your hand. హల్లెలూయా. राजस्थान, दिल्ली, मुंबई, आप कहीं भी हो, आप अपना हाथ आगे करिए. Father, in the name of Jesus, परमेश्वर आज यीशु मसीह के नाम पे, యేసుక్రీస్తు నామమున ప్రభువా, यीशु मसीह के नाम पे, ఇప్పుడే आज अभी ఎవరైతే ఒక లైవ్ చూస్తున్నారో जो भी हमारे लाइफ को देख వాళ్ళ रहे हैं, జీవితాల్లో उनके जीवन में వాళ్ళు ఏ రకమైన నీడ్ లో ఉన్నారో जितने भी परिस्थिति है उनके, Lord, today locate in the name of Jesus Christ. यीशु मसीह आज अभी उनको लोकेट करिए. Lord, let your mercy favor be released. परमेश्वर आपकी अनुग्रह और आपकी कृपाओं से छूइए अभी. Hallelujah. हालेलुया. Hallelujah. हालेलुया. Lord, I release your miracle. Hallelujah. परमेश्वर मैं अभी I आज यीशु मसीह के नाम पे speak- चमत्कार को रिलीज करता I हूँ. speak miracles. मैं मुंह से बोलता हूँ चमत्कार हुए. I speak signs and wonders. मैं बोलता हूँ चमत्कार और आशीष. Be healed in the name of आप Jesus. चंगे हो जाओ यीशु Be मसीह के prosper नाम in the पे. name of Jesus. आप आशीषित हो यीशु Be मसीह के healed in नाम the पे. name of आप Jesus. चंगे हो जाओ यीशु Lord, मसीह के touch नाम पे. everyone, Father. छुओ परमेश्वर, छुओ अभी. Lord, touch everyone, Father. यीशु मसीह तो छुओ अपने लोगों Lord, को. I call fire in the name of मैं Jesus. परमेश्वर की अग्नि को रिलीज करता Be हूँ. filled with the Holy Spirit. पवित्र आत्मा से भर जाओ. Be filled with the Holy भर Spirit. जाओ यीशु मसीह की Be आत्मा से. filled with the Holy Spirit. पवित्र आत्मा से भरो यीशु Be मसीह filled से. with the Holy Spirit. आप पवित्र आत्मा से भर जाओ. Bakara satala Hallelujah. Yes, sekele baraba hasturu Hallelujah. Thank you, Oh, Jesus. rikabara परमेश्वर आपकी महिमा हो परमेश्वर. Oh, I call fire. अभी मैं अपनी अग्नि को रिलीज Oh, I करता call हूँ. fire. मैं अग्नि को बुलाता Lord, हूँ. touch everyone. परमेश्वर छुइए Lord, आप touch सबको. everyone. सबको छुइए. Lord, touch everyone. सबको छुइए. Lord, touch with your power. परमेश्वर आप अपनी शक्ति से अनुग्रह Touch से with your छुइए. power. आप अपने लोगों को छुइए परमेश्वर. Thank you, Father. परमेश्वर आपकी Let महिमा the हो. financial doors be released. और जितने भी आपकी फाइनेंसेस है, वाला- आर्थिक समस्या, वो सब आप न्यू डोर्स ओपन हो जाते వాళ్ళ हैं. ఆత్మీయ జీవితం ఇంక్రీజ్ అవును గాక. आपकी आत्मिक स्थिति बढ़िए यीशु मसीह के नाम पे. పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మతో లోతైన సావాసము కలుగును గాక. पवित्र आत्मा से आप और डीप में जाए, उसके रिलेशनशिप में रहे आप. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో और जितने लोग भी चाहते हैं మా స్పిరిచువల్ లైఫ్ ఎదగాల तो जितने भी लोग चाहते हैं कि आप पवित्र आत्मा में और डीप जाए और आप उसकी स्थिति में और बढ़े, రిసీవ్ ఇట్ మై సిస్టర్. अभी హల్లెలూయా. रिसीव करो और గాడ్ प्राप्त ఇస్ करो. ఫిల్లింగ్ యు. హల్లెలూయా. परमेश्वर आपको भर रहा है. ప్రభు తన శక్తి చేత నింపబోతున్నాడు. परमेश्वर आपको पवित्र आत्मा से भर रहा है. నీ మ్యారేజ్ జరగబోతుంది. आपकी विवाह हो रही है. నీ ఫైనాన్షియల్ గా అద్భుతం జరగబోతుంది. आपके फाइनेंसेस आ रहे ఓ हैं. నువ్వు హయ్యర్ గా వెళ్ళబోతున్నావు. आप बहुत ऊंचा बढ़ रहे నువ్వు हैं. గ్రో కాగబోతున్నావు. आप बहुत ऊंचा बढ़ నీ रहे हैं. పరిచర్య ప్రభు బ్లెస్ చేయబోతున్నాడు. आपका హల్లెలూయా. प्रचार, आपकी मिनिस्ट्री में మాకా प्रभु आपको రాబా. ब्लेस कर रहे हैं. షియా రాబో షియా. Hallelujah. Oh, Thank you, touch with your power. परमेश्वर छू, अपने शक्ति से छू, अपने प्रभाव से Oh, छू. thank you, Lord. The Spirit of God is upon me. परमेश्वर की Hallelujah. आत्मा मेरे ऊपर है. Thank you, Lord. ప్రభు యొక్క అభిషేకం విడుదలవుతుంది. హల్లెలూయా. परमेश्वर का अभिषेक ఆయన रिलीज हो रहा है. ప్రసన్నత విడుదలవుతుంది. उनकी उपस्थिति है इधर. Oh, ప్రభు మీ हालेलुया. జీవితంలో అద్భుతం और చేయబోతున్నాడు. परमेश्वर आपके जीवन में अधिकार Thank you, अद्भुत Father. करने वाले हैं. ఇప్పుడే ఏ రకమైన నీడ్ లో ఉన్నా जितने भी चाहत में आप हो, today you will receive your miracle. आज आप अपना चमत्कार प्राप्त Receive करो. it your miracle. चमत्कार प्राप्त करो. यीशु Receive मसीह it के your नाम पे. miracle. ले लो अपना चमत्कार. यीशु Receive मसीह it के your नाम पे. miracle. प्राप्त करो इस चमत्कार को. Hallelujah. हालेलुया. Hallelujah. हालेलुया. Thank you, Lord. थैंक यू परमेश्वर, Thank आपकी you, महिमा Lord, हो. for your blessing. परमेश्वर आपकी स्तुति हो. Thank you, परमेश्वर Lord, for healing. यीशु मसीह में आपकी धन्यवाद Thank करती you, हूँ. Lord, for delivering. परमेश्वर छुटकारा के लिए आपकी महिमा हो. Oh, thank you, Lord. थैंक यू फादर. ऐसे आप आपकी Thank महिमा हो. you. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. प्रभु यीशु मसीह के नाम में हम प्रार्थना करते हैं. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. Praise God. परमेश्वर की महिमा हो. Praise God. Praise God. परमेश्वर की Hallelujah. महिमा हो. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం చేత నేను బ్లెస్ అయ్యాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఐఎమ్ సీయింగ్ సో మెనీ పీపుల్ ఆర్ సీయింగ్ బట్ ఐ థ్యాంక్ గాడ్. मैं देखता हूँ कि बहुत लोग हमें देख रहे हैं इस लाइफ पे. अगर आप इस वचन से आप आशीषित हो तो हमें कमेंट में बताइए कि आप आशीषित हुए. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా దేవుని వాక్యం చాలా శక్తి కలిగినది. सच में परमेश्वर का वचन कितना आशीष और शक्तिवंत है. నువ్వు ఏ మనిషి పైన ఆధారపడినా నీకు ఏమీ జరగదు. अगर आप किसी मनुष्य पे आधार रखेंगे तो कुछ होगा नहीं आपको. ఈ దినం
पर आज इस दिन వాక్యం పైన నువ్వు ఆధారపడుతున్నావు కాబట్టి, अब वचन में आप आधार है, వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తున్నావు अब కాబట్టి, वचन के अनुग्रह चल रहे हैं, God will satisfy you. तो परमेश्वर आपको आशीषित और मन भराएगा आपका। ఏడవడం ఆపేసేయి, अब तो रोना बंद कर दो, आप మాట్లాడడం మొదలుపెట్టు. अब बोलना स्टार्ट कर दो, ఏడవడం ఆపేసేయి, रोना बंद कर दो, మాట్లాడడం మొదలుపెట్టు. बस बात करना स्टार्ट You करो। are near to your miracle. आप अपने चमत्कार के बहुत नजदीक हैं। హల్లెలూయా. हालेलुया। ప్రభు దీవించును గాక. परमेश्वर आपको आशीषित करे। నేను ఒక అరగంట మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes లో నేను మళ్ళీ వచ్చి వాక్యాన్ని మళ్ళీ బోధిస్తాను నేను. और भी थोड़े से समय के बाद 40 मिनट के बाद फिर से मैं लाइव में आऊंगा। ప్రభు నన్ను లీడ్ చేస్తా ఉన్నాడు ఈ దినం. परमेश्वर मुझे चिल्लाएगा। ఇంకొక 2 sermons ఉన్నాయి. और 2 प्रचार है आज मेरे, ఒకటి ఇంగ్లీష్ లో ఉంటుంది, और एक इंग्लिश में होगा, నెక్స్ట్ హిందీలో ఉంటుంది మళ్ళీ. फिर उसके बाद फिर से हिंदी में अनुवाद होगा। మీకు ఎవరైనా హిందీలో వాక్యం కావాలి అనుకునే వాళ్ళు వాళ్ళకి ఇది అందజేయండి, తెలియజేయండి, షేర్ చేయండి. आपके जितने भी हैं हिंदी भाई और बहन, उनको बोलिए, ये समाचार उनको दीजिए कि ये हम कर रहे हैं। आज का प्रचार आप शेयर करिए आप। హల్లెలూయా. हालेलुया। వాళ్ళు విని బ్లెస్ అవుతారు. और वो सुनेंगे और वो भी आशीषित ఈ होंगे। కష్ట సమయాలలో इस अंधकार के समय వాళ్ళు వాక్యాన్ని పొందుకుంటే जब वो ये वचन को लेंगे అద్భుతాన్ని పొందుకుంటారు. तो वो चमत्कार को भी लेंगे। హల్లెలూయా. हालेलुया। ప్రైజ్ గాడ్. परमेश्वर की God महिमा bless you हो, all. परमेश्वर की स्तुति हो, परमेश्वर आपको आशीषित करे, Praise the Lord. परमेश्वर की महिमा हो। Amen. आमेन।